బ్రహ్మాండంగా ఉంది. జగన్ పాలన ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. పథకాలు వాళ్ళకి ఇచ్చుకున్నారు, పేదలకు అందట్లేదని చెప్పి అవన్నీ కావాల్సింది ప్రతిపక్ష మామూలుగా మా టీడీపీ వాళ్ళు చేసిన ఆరోపణ తప్ప ఏం లేదు దాంట్లో. జగన్ ఇప్పట్లో ఇంత ఇబ్బందులలో అంతకాడికి చేసే ముఖ్యమంత్రి ఎవరైనా ఉండరా మీకు తెలిసి? ఈ కరోనా అయితేనేమి ఆయన అడుగు పెట్టడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. పేదలకి వెళ్తున్నాయి అందరికి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తెచ్చి పింఛన్లు ఇంటింటికి తెచ్చి ఇస్తున్నారు. 5 గంటలకే ఉదయాన్నే 5 గంటలకు లేపిస్తున్నారు కదా. అదే అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టినందుకు వాలంటీర్స్ ప్రతి పని మనము వాళ్ళ ఇబ్బంది పడకుండా పోయి వాలంటీర్ చేయించుకుంటున్నాం. అప్పుడు ఆఫీసులో అమ్మడి తిరిగి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని రాత్రి పోలు తిరిగి ఎవరన్నా పలికోడు ఉన్నాడు. అంతకుముందు ఆఫీసర్లు ఎవరైనా పలికాడు ఉన్నాడా? పింఛన్లకు 2 క్యూలు కట్టుకొని మధ్యాహ్నం వరకు ఎంతోమంది కింద పడి సమస్యలు పడిపోయిన ఉన్నారు కూడా ఉన్నారు. ఉద్యోగుల లేడీస్లో ముసలి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పథకాలు కానీ పరిస్థితి ఎలా ఉండేది? చంద్రబాబు ఉన్నప్పుడు ఏమున్నాయి చెప్పండి, మీకు తెలుసు కదా అన్నీ. ఏమున్నాయి చెప్పండి, ఏం చేస్తాడు? ఏదో చేసేవాడు, ఎవరైతే బాగా నాయకులే తినేవాళ్ళు. పేదలకు ఏమొచ్చేటి? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని చంద్రబాబు అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు చేయలేదా? చంద్రబాబు దిగాలకి ఎంత అప్పు ఉన్నది అందరికి తెలిసిందే కదా. జగన్ ఇప్పుడు ఇన్ని కోవిడ్ ఇంత ప్రాబ్లంతో ఉండి కూడా అప్పు చేయకుండా ఎక్కడి నుంచి తెచ్చేస్తాడు చెప్పండి. మామూలుగా ఇప్పుడు నేనున్నప్పుడు చాలా కంపెనీలు తీసుకొచ్చాను, జగన్ మొత్తం పోగొట్టాడని చంద్రబాబు అన్నారు ఒకసారి. దాని గురించి మీ అభిప్రాయం? అంటే కంపెనీలని రావట్లేదు అంటున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు కంపెనీలు తెచ్చినాడా? ఏది తెచ్చినాడు? ఒక కియా కంపెనీ కూడా తెచ్చినట్టున్నాడు. జగన్ ఉన్నప్పుడు కూడా జగన్ కూడా చూస్తున్నాడు కదా. ఈ కోవిడ్ ఎవడొస్తాడండి అసలు? మనం బస్సు ఎక్కేదానికి భయపడుతున్నాం. కంపెనీలు తెచ్చి ఎక్కడ పెడతారు కోవిడ్లలో? కోవిడ్లలో అసలు వచ్చేదానికి మనం చూస్తున్నాం కదా ఎలా ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈసారి ఎలక్షన్స్ ఎవరు మళ్ళీ జగనే వస్తాడు. 100 నుంచి 110 సీట్లు ఖచ్చితంగా జగనే సీఎం అవుతాడు. మళ్ళీ చంద్రబాబుకి ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు వచ్చే అవకాశం ఉంది. చిత్తూరులో కూడా చంద్రబాబుని సార్ ఓడిస్తాడు చూడండి, కావాలని చెప్తాను. ఖచ్చితంగా పెద్దిరెడ్డి ఖచ్చితంగా ఓడిస్తాడు చిత్తూరులో కూడా. మరి ప్రజల్లో జగన్కి వ్యతిరేకత పెరిగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. ఏం లేదు, కావాల్సింటే వీళ్ళు టీడీపీ వాళ్ళు అన్నం తప్ప ఇంకోటి ఏం లేదు. పవన్ కళ్యాణ్ మా కాపులే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడన్నా ఏం చేస్తున్నారు చెప్పండి? ఎప్పుడు కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులు కానీ పొత్తుతో తప్ప ఏ పొద్దున సోదా గెలిచినట్టు ఉందా? అంటే మీరు గెలిచాడా? ఇప్పుడు చంద్రబాబుని గెలవాలండి పొత్తు లేకుండా. 2014లో పవన్ కళ్యాణ్ కదా చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది. బీజేపీతో ఎవరితో పొత్తు తప్ప ఇంకోటి ఏం లేదు కదా చంద్రబాబు అనే వ్యక్తికి. పవన్ కళ్యాణ్ మరి పెట్టి ఒక్క సీటు అతని సీటు పవన్ కళ్యాణ్ గెలుచుకోలేకపోయినాడు. ఇంకేం చేస్తాం? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్క సీటు గెలిచి ఆయన గెలిస్తే కదండి మళ్ళీ ఆయన మాట్లాడడానికి అవకాశం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన సీటు ఆయన గెలిస్తే కదా. ముందు ఆయన గెలవకముందు ఏం మాట్లాడతాడు ఆయన? మరి పవన్, చంద్రబాబు, బీజేపీ ముగ్గురు కలిసి ముగ్గురైనా మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతారండి ఈసారి అయితే కన్ఫామ్. 100% మళ్ళీ జగన్ నేను ఫ్యాన్ అని నేను జగన్కి ఇష్టం. నాకంటే ఆయన పాలన వల్ల చాలా మంచి జరిగిందన్న. ఇల్లు స్థలాలకు ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేయడం బాగా నచ్చిందండి. బ్యాంకింగ్ ఇప్పుడు ఏం లేకుండా డబ్బులు ఇంతకుముందు మధ్యలో 10,000 ఇవ్వాలంటే 8,000 7,000 వచ్చాయి జనాలకి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేసాడు, మొత్తం డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. అది బాగా నచ్చింది జగన్. నాకు ఆన్లైన్ బాగా ఇష్టమైంది. అంటే పథకాలన్నీ పేదల దాకా చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం? ప్రతిపక్షాల కోసం మనకు ఐడియా లేదన్న. మాకు రావాల్సిన డబ్బులు అయితే మాకు వస్తున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ బాగా చేస్తారు. వాలంటీర్ వల్లే కదా ప్లస్. కరోనా టైంలో వాలంటీర్ పెట్టడం ఎంత ప్లస్ అయిందంటే అంత ప్లస్ అయింది. జనాలు తిరగలేక వాళ్ళే వచ్చి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనకు అన్ని వాలంటీర్లు చేస్తున్నారు మాకు. నెక్స్ట్ టైం ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మేబీ జగనే రావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడు. అంతే, ఇద్దరే. పవన్కి మరి ఛాన్స్ లేదు? అప్పుడే ఇంకా టైం పడుతుంది పవన్ కళ్యాణ్కి. ఫాలోయింగ్ ఉంది, మన ఫాలోయింగ్ ఉండే మొన్న ఒక సీట్ వచ్చింది. జగన్ పాలన చాలా బాగుందని నేను అనుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ వింగ్లో చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్లు అయితే కొంచెం స్లోగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది ఉంది అంతే. ఇప్పుడు పథకాలు అయితే బాగా అమలు అవుతున్నాయి. జగన్ పరిపాలన అయితే కనుక చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది ప్రపంచ విపత్తు కదా. ఈ ప్రపంచ విపత్తులో ఏ గవర్నమెంట్ అయినా కూడా నామినల్గానే ఉంటుంది తప్ప విపరీతంగా చేయలేదు కదా. నా ఉద్దేశం అయితే కనుక జగన్ పరిపాలన అయితే చాలా బాగుందని నా ఉద్దేశం. అంటే పథకాలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పేదలకు అందట్లేదని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు అట్లాగే ఉంటాయి. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పాలకపక్షం వైపే ఉంటాయి తప్ప పాలకపక్షం వైపు మంచి జరిగినా అది చెడు కోణంతో ఆలోచిస్తారు తప్ప ప్రత్యేకించి అయితే బాగుందని నా ఉద్దేశం. అయితే పథకాలు కూడా చాలా బాగున్నాయి పథకాలు. అయితే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండడం వల్ల పూర్తి స్థాయిలో అందట్లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సామాన్య ప్రజలకే పూర్తి స్థాయిలో పథకాలు అందట్లేదు అంతే తప్ప అయితే మార్పు అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను.
అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని చెప్పి చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయలేంది ఎవరు? దేశంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపించడంలో తప్పే ఉంది, ఆరోపిస్తూనే ఉంటాయి కదా. అభివృద్ధి లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి అయితే ఉంది. జగన్ పరిపాలన అభివృద్ధి ఉంది. పథకాలు ఏంటంటే పూర్తి స్థాయిలో అందట్లేదు. పూర్తి స్థాయిలో అందలేకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంతే. నేను ఉన్నప్పుడు చాలా కంపెనీలు తీసుకొచ్చాను, జగన్ వచ్చిన తర్వాత కంపెనీలు అన్నీ పోతున్నాయని చంద్రబాబు అంటున్నారు. లేదు, అది తప్ప ఆరోపణ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు విపత్తు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ దేశం మీద, రాష్ట్రం మీద అన్ని వైపులు కూడా ఉంటుంది కదా. నా ఉద్దేశం అయితే అది. అంటే పథకాలు పేదవాళ్ళకి అందుతున్నాయా లేదా వాళ్ళకి ఇచ్చుకుంటున్నారా? అంటే లేదు, సంక్షేమ పథకాలు వాళ్ళకేం కాదు, అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్న మాట వాస్తవం. ఒక రకంగా యాక్చువల్గా సంక్షేమ పథకాలలో నేను కూడా నాకు యాక్సిడెంట్ అయింది. యాక్చువల్గా ఆరోగ్యశ్రీ ఇదైంది. ఆ సంక్షేమ పథకాల్లో అయితే కమ్యూనిటీ కానీ లేకపోతే రాజకీయాలు కానీ అవి చూడట్లేదు. అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళ పార్టీ కాకపోయినా ఇస్తున్నారు. అక్కడి వరకు అయితే బాగుంది. జగన్ బాగానే చేసాడండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయండి. అందుతున్నాయా ఏమన్నా? అంతే అండి, ఇంతకు అందమండి. మీకేమన్నా అందుతున్నాయా? ఇది ఇస్తారండి, 18 లోన్ ఇస్తుంది, ఇస్తారు కదండి. అవి వస్తాయండి, మామూలు పింఛన్ ఇస్తున్నారు. ఇంకా అంతకంటే ఏంటండి చేసేది. అమ్మఒడి మీ పిల్లలు అమ్మఒడి పిల్లలకి పడలేదండి తడవ. ఇంకా మా మనోళ్ళకి ఈ సంవత్సరం వేయలేదండి. ఇంకా పడలేదు. పడలేదండి. మిగతా అన్ని బాగున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయండి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ మంచోళ్ళండి బాబు. వాలంటీర్లకే దేవుళ్ళు వెళ్ళి మా వాలంటీర్ మంచోడండి. ఎవరు కూడా వాళ్ళకున్నాను. రాజరత్నం గారు అని చాలా మంచి మనిషి అండి. అంటే కొన్ని చోట్ల వాలంటీర్లు కొంచెం తేడా చేస్తున్నారేమో కానీ మా వాలంటీర్ మాత్రం మంచి మనిషి అండి. బొగ్గులు దెబ్బండి మాది. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చినాయి? చంద్రబాబు ఉన్నతాడు మరి పథకాలు కానీ ఆయనే బాగానే చేసేవాడు. మరి చంద్రబాబు కూడా మరి బాగానే చేసేవాడండి. ఆయనకేండి, ఆయన మరి బియ్యం, రేషన్, పండగ వస్తే కిట్లు గట్ట అన్ని చూడండి ఆయన. ఈసారి ఎవరు రావచ్చు అంటారు ఇద్దరులో, జగన్ చంద్రబాబు? చంద్రబాబు రావడానికి మరి కష్టమే ఉన్నమాట చెప్తాను. మరి ఈయన మరి వస్తే మళ్ళీ ఈయన మనకి హెల్ప్ జరగాల, మేలు జరగాల. అందరికీ అందుతున్నాయండి. పేదలకు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి, సూపర్గా ఉందండి. అంటే కొన్ని చోట్ల వాళ్ళ పనితీరు బాగోలేదని అంటున్నారని వస్తుంది. మరి దాని గురించి మీ అభిప్రాయం? ఎక్కడో చోట ఉంటారండి, అంతా డ్యూటీగా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ అంత బాగానే ఉంది, కరెక్ట్గానే ఉందండి. ఏం లేదు, తేడా ఏం లేదండి. బాగా హౌస్ దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అన్నీ బాగానే ఉన్నాయండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఆయన పనితీరు కానీ పథకాలు కానీ? ఆయన గురించి ఏం చెప్తానండి, ఆయన చెప్పుకోవడం కూడా వేస్ట్ అండి. నన్ను అడిగితే ఎందుకంటారు అలా? వేస్ట్ అండి. ఆయన వ్యక్తిగానే వేస్ట్ అండి, క్యాండిడేట్ వేస్ట్ అండి. మనకి మన రాష్ట్రాన్ని బట్టి దరిద్రం. ప్రజలకు ఏం చేయలేదా లేకపోతే ఎలా? చేసి ఆళ్ళకి చేసుకున్నాడు, ఎదరోళ్ళకి ఎవరికి రూపాయి ఇచ్చే టైప్ కాదండి ఆయన. ఇప్పుడైనా ఎవరైనా చచ్చిపోయాడంటే గొప్ప పరిగెట్టుకు వెళ్ళిపోతాడండి. కరోనా టైంలో ఎక్కడ పోయాడండి ఈయన? మరి అప్పుడు ఏమైపోయారు, జనాలను పట్టించుకోవద్దండి. అప్పుడు వెళ్ళిపోయి హైదరాబాద్లో కూర్చుంటే అయిపోద్దండి అక్కడ. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అప్పుల పాలైపోయిందని చంద్రబాబు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? మరి ఆయన చేసిన అప్పు గురించి చెప్పడండి. ఇప్పుడు ఈయన ఏదో అప్పు చేసిన అంటున్నారు, బాగానే ఉందండి, రైటే. మరి ఆయన చేసిన అప్పు గురించి కూడా చెప్పాలి. కానీ మరి ఆయన అప్పులు పెట్టుకోండి మనకేమన్నా పెట్టాడండి? మనకేం ఆయనేమి ఆయన జేబులో ఏం పెట్టలేదు కదండి. నేను రోడ్లు ఏం చేయను, అదేం చేయను, ఇదేం చేయను అన్నాడు. ఆయన జేబులో మనకేం పెట్టలేదు కదండి. చెప్తుంటారు కరెంటు తెచ్చానంటారు చంద్రబాబు. కరెంటు తెచ్చాను, రోడ్లు వేసాను చంద్రబాబు అంటుంటారు కదా. కరెంటు ఇదివరకు ఉందండి, ఇప్పుడు ఉంటున్నాం. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉందండి కరెంటు. ఇలా కొత్తగా ఆయన వేసింది ఏముందండి? ఇప్పుడు మాకు పొలాల్లో కూడా వచ్చి బ్రిటిష్ వాళ్ళు వేసినవి కూడా ఉన్నాయండి లైన్లు. ఇప్పుడు ఇంకా వాటి మీద రన్ అవుతుంది. ఆయన చేసింది ఏముందండి దాంట్లో? నేను చాలా కంపెనీలు తీసుకొచ్చాను, జగన్ వచ్చాక మొత్తం పోయినాయి అని చెప్పి చంద్రబాబు అంటారు. మీ అభిప్రాయం? అంటే ఆయన కంపెనీలు అంటే ఆయనకి కమిషన్లు గిట్టుబాటు అయ్యే కంపెనీలు తెచ్చుకుని పెట్టుకున్నాడండి. జగన్ గారు ప్రస్తుతానికి ఏం చేయలేకపోతే చేస్తాడని మా భవిష్యత్తులో అనుకున్నాం. జగన్ ప్రభుత్వం మీద, జగన్ మీద ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిపోతుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? లేదండి, అది రాంగ్ డైలాగ్. అది రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి జనాలకి చెప్తున్నారు తప్ప కానీ ఏం లేదండి. ప్రజల్లో వ్యతిరేకత లేదంట. ప్రజల్లో అసలు ఏమాత్రం కూడా లేదండి. ఎప్పుడు అన్ని రకాలు చేసి పెట్టే వాళ్ళని వదులుకుని ఎలాగా వెళ్తారండి వేరే వాళ్ళ దగ్గరికి? ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. చేసి పెట్టేటప్పుడు ఈయన వదిలిపెట్టేసి మరి వేరే వాళ్ళ దగ్గరికి ఎలాగ వెళ్తారు? నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటారు? నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు రావచ్చు అంటారు? జగన్ గారే వస్తారండి. చంద్రబాబు ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదండి అసలు. పవన్ ఉన్నారు, యూత్ మరి ఈసారి సీఎం చేస్తామంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? చేసుకోవచ్చండి. ఆయన ప్రసారం ఆయన చేసుకుంటాడు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కోసం పాటుపడుతున్నాడు ఆయన. మరి అవ్వచ్చేమని భవిష్యత్తులో. చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి.
అంటే పథకాలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు అందట్లేదని ప్రతిపక్షం అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం? పేదవాళ్ళందరికీ అందుతున్నాయండి. నాకు రావాల్సింది ఒక తెలుగుదేశం ప్రభుత్వం నాకేం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక నాకు అన్నీ వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి సార్? నాకు హ్యాండిక్యాప్ పెన్షన్ పెట్టుకుంటే ఇల్లు అప్పుడు పెట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ ఇవ్వలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నీ వచ్చినాయి నాకు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా చాలా బాగా చేస్తున్నారండి. అంటే కొన్ని చోట్ల అంటే ఏమన్నా కానీ మాకైతే మా ఊర్లో అయితే వాలంటీర్లు సూపరు. ఇంకా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇచ్చిన పనికి వాళ్ళు బాగా చేస్తున్నారండి. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయినాయి అని చెప్పి ప్రతిపక్షం అంటుంది. ఏమంటే తెలుగుదేశంలో అప్పులు పాలవలేదేటండి. ఆయన అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు కదా. ఆయన ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అయినప్పుడు ఆయనకి అలా జరిగింది, ఈయనప్పుడు ఈయన చేస్తాడు కదా. ఆయన చేసినప్పుడు ఈయన చేస్తాడు కదా. ఆయన అప్పులు పాలు చేసేసి వెళ్ళిపోయాడు. ఈయన ఒకటి తీర్చుకుంటూ అందరికీ ఈయన అన్న మాట నిరూపించుకుంటూ అందరికీ సేవలు చేస్తున్నాడు అన్నమాట. అది హ్యాపీగా ఉందండి జగన్ గారు అయితే. మాకైతే నేనప్పుడు కంపెనీలు తీసుకొచ్చాను, జగన్ వచ్చాక పోగొట్టే అన్ని పోతున్నాయి అని చెప్పి ఏమండి అంటారు కరెక్ట్ అండి. అవి వచ్చే టైంలో అయ్యే వస్తాయండి, రాకుండా ఉండవు కదా. ఇప్పుడు ఒకటి ఆయన చేస్తున్నారు కదా. ఇప్పుడు 3 రాజధాని వెళ్ళడం వల్ల వస్తారు ఇప్పుడు అంటారు అందరూ. అంటే అభివృద్ధి ఏం లేదు జగన్ ఏమండి జగన్ వచ్చినాక అభివృద్ధి ఎందుకు లేదు సార్, అంతా బాగుంది. మరి నెక్స్ట్ ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మాకైతే కనుకండి జగన్ అన్న వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. పవన్కి ఫాలోయింగ్ ఉంది, మరి పవన్ కళ్యాణ్ సార్ ఛాన్స్ లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కానీ ఎవరు ఓట్లేరు. ఎందుకంటారు? ఏరండి అంతే. ఆయన మాట తీరు బాగోదు, ఏమీ బాగోదు. ఏదో సినిమాలు యాక్ట్ చేసినట్టు డైలాగులు మాట్లాడతారు తప్ప ప్రభుత్వం అనేది నిలబడతాం కాదు. ఆయన ఒకప్పుడు చేశాడు, ఒక్క సీటు కూడా రాలేదు ఆయనకి. అదైనా రాజుల తాలూకాలో ఒక ఆయన వచ్చాడు. అదైనా ఆ వ్యక్తి వల్ల వచ్చాడు. ఆ ఎమ్మెల్యే వల్ల, వ్యక్తి వల్ల, రాపాక వరప్రసాద్ గారి వల్లే ఆ పార్టీని నెగ్గింది అక్కడ. లేకపోతే అది కూడా నెగ్గదు అక్కడ. సార్ అయితే మొత్తానికి నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటే? నాకు జగన్ అన్న వస్తేనే మంచిదండి. ఆయన రావాలని కోరుకుంటున్నాం కూడా అందరం. మహిళలు ఏంటి, మేమేంటి, మామూలు ఇలా ఎవరైనా అండి పేదలందరికీ ఆయన న్యాయం చేస్తున్నాడు కదా. దాని గురించి ఆయన వస్తేనే బాగుంటుందండి. ఏంటంటే ఒకవేళ వచ్చిందనుకోండి ఇవన్నీ వస్తాయి, రాలేదనుకోండి మొత్తం అన్నీ మళ్ళీ ఫస్ట్ వాళ్ళ నుంచే మళ్ళీ ఆలండి ఇంకా అక్కడి నుంచి. ఎందుకంటే ఇదో అదండి, ఇది వస్తే మంచిది అని ఆయన పాదయాత్ర చేసిన అన్ని కూడా నెరవేరుస్తున్నాడు. అన్ని వర్గాలు కూడా సమస్యగా చేస్తున్నాడు. ప్రతిపక్షాలు అంటారండి, చేయనోడు చేయలేడు, చేసినోడిని మేరలేడతారు. అదండి వాళ్ళు ఈయన చేసినాడు, ఆయన చేయలేదు. ఎవరినొస్తాడైనా బాగా చేస్తున్నాడు కూడా, చేస్తాడు. బెస్ట్ అండి. కుర్రోడైనా ఇతని పరిపాలన బెస్ట్ అనిపించింది. అది వాగ్దానం చేశారు కానీ నెరవేర్చలేదు. వాళ్ళు స్వాతంత్రం చూసుకున్నారు. అది నెరవేర్చాడు చాలా మటుకు. అప్పుడంటే ప్రతిపక్షాలు అంటారంటే వాళ్ళు చేసిన కుంభకోణం ఇతను సరి చేసుకొస్తున్నాడు. వాళ్ళు లోటు చేసి వెళ్ళారు బడ్జెట్. అదండి అప్పులు చేసి జనాలకి ఇచ్చారు కదా, ప్రతి మనిషి మీద అప్పు పడుతుంది కదా అనేసి అంటున్నారు. అప్పు ఏం పడదండి, అప్పు ఎప్పుడు పడదు. అందుకే మన కట్టే ట్యాక్స్లు బట్టి ఇది అవుతుంది తప్ప అప్పు ఎప్పుడు. ముందు ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ఇచ్చాడు ఈయనకి. దాన్ని బట్టి కూడా నెమ్మదిగా చేసుకుంటూ కాలు నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఓకే, ఎవరు సీఎం అంటే అది ప్రజలు నిర్ణయించారు. వారి పనులు బట్టి ప్రజలు ఎన్నుకుంటారు. మా అభిప్రాయం అదే అండి. ఇప్పుడు మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన వస్తారు. కొంతమంది అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఆయన పనులే ఆయన్ని గెలిపిస్తాయి. గారి పరిపాలన అయితే చాలా బాగుంది సార్. ఆయన సంక్షేమ పథకాలు అవి కూడా చాలా బాగా అమలు చేస్తున్నారు. పేద మధ్యతరగతి వాళ్ళు ప్రజలు కూడా సార్ వాళ్ళని చాలా బాగా ఉంటుంది సార్. పథకాలు అందరికీ అందుతున్నాయండి. పథకాలు అందరికీ అందుతున్నాయండి, తప్పకుండా అందుతున్నాయండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా చాలా అందుబాటులో ఉండి ఎవరికేమైనా కావాల్సిన కూడా వాళ్ళు బాగా చేస్తున్నారండి. కొందరు ఏమంటున్నారంటే ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి అందుతున్నాయి పథకాలు, మిగతా వాళ్ళకి అది తప్పండి. అది చాలా చాలా తప్పు. అందరికీ అందుతున్నాయండి. అందరికీ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుందండి. అందరికీ కూడా అందుబాటులో సేవలు చేస్తున్నారు. మనకి ఏది కావాలన్నా చేసి పెడుతున్నారండి. వాళ్ళ వల్ల ఉపయోగం ఉందంటారు? తప్పకుండా ఉపయోగం ఉందండి. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారండి, వెళ్ళలేకపోతారు, వాళ్ళే దగ్గరికి వచ్చి అన్నీ చేసి పెడుతున్నారండి. అది సార్.
అంటే చంద్రబాబు గారి పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు, రెండింటి మధ్య తేడా ఉంది. తేడా అంటే సార్, జగన్ గారి పాలన మరి నాయుడు గారి కన్నా బాగుందని నాకు అనిపిస్తుంది. సంక్షేమ పథకాలు అవి కూడా మరి ఆయన మీద ఈయన చాలా బాగా అందుబాటులో తీసుకొచ్చి చేస్తున్నారు. బాగుంది సార్. చంద్రబాబు గారు ఏమంటే జనాల్ని మోసం చేసి మీరు అధికారానికి ఎక్కారు, అంటే ఏ డెవలప్మెంట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అని అంటున్నారు సార్. ఇప్పుడు దుర్వినియోగం ఏమంటే ఏమీ జరగట్లేదు సార్. దుర్వినియోగం అనేది పరిపాలనలో ఎక్కడ కూడా ఉండదు సార్. లోపాలంటే ఏ ప్రభుత్వంలోని లోపాలు ఉంటాయండి, కానీ ఆ లోపాలు సరిదిద్దుకొని సార్ బాగా చేస్తున్నారండి. నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? మళ్ళీ నెక్స్ట్ 100% జగన్ గారు అవుతారండి. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఎంత చెప్పగలుగుతున్నామంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు అటువంటివండి. ఆయన చేసే సంక్షేమ పథకాలు గ్యారెంటీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. బాగుంది సార్. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండేది, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కంటే ఇదివరకు చాలాసార్లు ఒక పనికి చాలాసార్లు తిరగవలసి వచ్చేది సార్. తిరిగినా కూడా పనులు అయ్యేవి కాదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మనం ఏదైనా చిన్న పనికి మనం అందుబాటులోనే ఈ సచివాలయాలు అందుబాటులోనే ఉంటున్నాయి. వాళ్ళు బాగా మనకు అందుబాటులో ఉండి మనకి ఏం కావాలన్నా వాళ్ళు చేసి పెడుతున్నారండి. కొందరు ఏమంటున్నారంటే వాలంటీర్లు డబ్బులు తీసుకొని పథకాలు అందిస్తున్నారు అంటున్నారు. లేదు సార్, వాలంటీర్ అనేది నాకు తెలిసిండి ఎవరో కూడా లంచాలు అనేది ఎక్కడ జరగట్లేదు. లంచాలకు అసలు ఆస్కారమే లేదు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు మాత్రం బాగా చేసి పెడుతున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు నెక్స్ట్ అంటున్నారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే అది కొంచెం జరిగే పని కాదండి. ఎందుకంటే ఆయనకి పరిపాలన గురించి తెలియదు. సినిమాలు వేరు, నిజ జీవితంలో పరిపాలన వేరు కదా సార్. సినిమాలే వేరు, ఇది పరిపాలన వేరు. సార్ కంటే ఫస్ట్ కాడి నుంచి జగన్ గారికి ప్రజాస్వామ్యంలోనూ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఏంటండి పరిపాలన దక్షత తెలుసు ఆయనకి. అందువలన అయినా అవుతారండి మళ్ళీ. మీరు చూసే సీఎంలలో నేను చూసే సీఎంలలో అయితే జగన్ గారు అని బెస్ట్ అంటానండి నేను. ఎందుకంటే ఆయన చేసే సంక్షేమ పథకాలు ఎటువంటి వాడు. పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు. తర్వాత నాయుడు గారు ఉన్నప్పుడు అంటే 65 ఇయర్స్కి ఇచ్చే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 60 ఇయర్స్కి ఇస్తున్నారు సార్. అందువలన జగన్ గారి ప్రభుత్వం బాగుందంట నేనైతే. జగన్ పాలన చాలా బాగుంది, కానీ రోడ్లు బాగోలేవండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఎక్సలెంట్. పథకాలు బాగా చేస్తున్నారు, అందరికీ డబ్బులు ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నాం. చాలా బాగుంది. అంటే పేదలకు అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం అంటుంది. లేదు, పేదలందరికీ ఇస్తున్నారు. ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు. బాగానే చేసుకుంటున్నారు. బాగానే పిల్లల చదువులకి గట్రా ఉపయోగపడి స్కూళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్ బాగానే పనిచేస్తున్నారు. ఇంటింటికి వస్తున్నారు, డోర్ టు డోర్ వస్తున్నారు. చక్కగా కావాల్సిన అప్లికేషన్లు కానీ ఏం కానీ ఇంటికి వచ్చి పట్టుకెళ్ళి మాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. జగన్ వచ్చాక రాష్ట్రం అప్పుల పాలైపోయిందని ప్రతిపక్షం అంటుంది, దాని గురించి మీ అభిప్రాయం? మరి అందరికీ డబ్బులు ఇస్తే అప్పుల పాలు అవ్వకపోతే ఇంకేమవుతుందండి? అందరూ తీసుకుంటున్నారు. ఎవడైనా ఒక ఇంట్లో ఒకరికి ఇవ్వాలంటే అప్పు చేయకుండా ఎవరికి ఇవ్వలేడు. అదండి. బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అవి బాగానే పెట్టారండి, చాలా బాగా చేస్తున్నారండి. అంటే పథకాలు పేదవారి దాకా అందట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని చెప్పి ఈ ప్రతిపక్షం అంటుంది, దాంట్లో ఎంతవరకు నిజం? అది పథకాలు అంటే అన్ని వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి సక్రమంగా బాగానే అందుతున్నాయండి. అర్హత లేని వాళ్ళు అలాగే అంటుంటారండి, అంతే అండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు కూడా చాలా జాగ్రత్తగా అందంగా చేస్తున్నారండి. ఇంటింటికి వచ్చి ప్రతి ఇది కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నారండి. అంటే వాలంటీర్లు కొంతమంది సరిగ్గా చేయట్లేదని చెప్పి కూడా అంటున్నారు, దా కూడా వస్తుంది, ఎంతవరకు నిజం? లేదండి, వాలంటీర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చాలా సక్రమంగా చేస్తున్నారండి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? పథకాలు ఏమైనా ఉన్నాయా? ఎలా ఉండేది అప్పుడు మీద పథకాలు అవి ఇప్పుడు చాలా సక్రమంగా అందంగా అందేలాగా పేదలకి సక్రమంగా చేస్తున్నారండి ఇప్పుడు జగన్ గారి పాలనలో. ఈసారి ఎవరు రావచ్చు అంటారు? చంద్రబాబు వస్తారు, జగన్ వస్తారు? ఈసారి జగనే రావచ్చండి. పథకాలు చాలా బాగున్నాయి. పథకాలు మాలోటి వాళ్ళు ముసలోళ్ళకి బాగా చూస్తున్నాడు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు బాగానే చెప్తున్నారు. వాలంటీర్లు సరిగ్గా చేయట్లేదని కొంతమంది అంటున్నారు. దాన్ని లేదు, మా ఏరియాలో చేస్తున్నారు. పథకాలు పేదల దాకా అందట్లేదని కొంతమంది అంటున్నారు. పథకాలు అందుతున్నాయండి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు ఉండే ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇవ్వలేదు అసలు.
ఆడు స్వార్థం అతను కానీ ఆడు స్వార్థం ఆడిదే అది. మరి నెక్స్ట్ టైం జగన్ వస్తాడా జగన్ వస్తాడండి. చంద్రబాబు ఛాన్స్ లేదా? చంద్రబాబు ఛాన్స్ లేదు. మాకు అన్ని విధాలు అన్ని సౌకర్యాలు దొరుకుతున్నాయి ఆయన వల్ల. పథకాల వైజ్ అన్నీ బాగానే ఉన్నాయండి. దాంట్లో తీయక్కర్లేదు బాగానే ఉన్నాయి. అంటే వాలంటీర్ కూడా బాగానే ఉందండి. ప్రతిదానికి స్పందిస్తున్నారు వాళ్ళు. అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు ఇచ్చేసి ప్రజలను సోమరిపోతులు చేస్తారనేసి ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కామన్ సార్. ఇవి ఆయన చేయలేదా? ఆయన చేయలేదంటారా? వాళ్ళు చేసిన ఇది చేస్తున్నాడు. తప్పే ఉంది దాంట్లోనే. ఆయన మీద ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు. కానీ ప్రజెంట్ ఏంటంటే మా గవర్నమెంట్ మీద డబ్బు లేదు. ఆయన ఏదో చేస్తున్నాడు ఆయన. సో ఈ పథకాలన్నీ అన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు అనేసి అంటున్నారు. అవును, డబ్బులు లేని అప్పు చేయాలి కదా మరి. ఎక్కువ అప్పు చేస్తున్నారు. ఎక్కువ తక్కువ మన దగ్గర రూపాయలు లేదు, పక్కన దగ్గర అప్పు తెచ్చుకోవాలి కదా మనం. అది కామన్. అది ఏదో రకంగా తీరుస్తారు. మరి ఆ ధైర్యం లేకుండా వాళ్ళు చేయరు కదండి. మరి అంత అప్పుల్లోతుల్లో ఉండి కూడా ప్రజలకి సోమరిపోతులు చేసి డబ్బులు పంచడం అనేది ఎంత కష్టం? సోమరిపోతులు చేసి అనుకోండి సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లెక్క ఏమిటంటే ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎవరికి పనులు లేవు. బట్ ఏంటంటే రొటేషన్ జరగాలంటే డబ్బులు వేయాలి. డబ్బులు ఉంటే రొటేషన్ అవుద్ది. అదే 10 రూపాయలు లేవండి, మీరు 10 రూపాయలు నాకు అప్పిస్తే దాన్ని బట్టి మనం ఇంట్లో ఏమైనా తెచ్చుకోగలిగితే రొటేషన్ అవుద్ది 10 రూపాయలు. అంతే అదే ఆలోచించాలి తప్ప ఏదో రూపాయలు చేస్తున్నారు అది చేస్తుంటే రూపాయలు ఏమంటే ఎవడిస్తాడండి మనకి. మన దగ్గర రూపాయలు లేదు, ఏదో గవర్నమెంట్ సాయం చేసింది, సపోజ్ ఇచ్చి మనకి చేస్తుంది. ఈ డబ్బులు రొటేషన్ కావాలి అందుకని చెప్పి చేస్తారనమాట. అది అందరికి ఇవ్వాలి కానీ ఉన్నవాళ్ళు వరకే ఇస్తున్నారని ఉన్నవాళ్ళు లేని వాళ్ళు లేదని జగన్ పరిపాలన అలాగేం లేదండి. ఆ మాట తప్పది. ఎందుకంటే అందరికీ సమానం చూస్తున్నాడు. ఇంతవరకు మా బ్రాహ్మణులకు ఏ రాజకీయ కూడా రూపాయి ఇవ్వలేదు. నేను ఇచ్చాడు. మరి అబద్ధం ఉంటే నిజం అంటారు చెప్పండి. నాకు 57 సంవత్సరాలు ఇప్పుడు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ బ్రాహ్మణులకు ₹1 సాయం చేయలేదు. ఈయన 2 సార్లు చేశాడు. మాకు తప్పంటారు ఒప్పంటారు చెప్పండి మీరే. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, మేమైతే అన్ని కులాలను సమానంగా చూసామని పెట్టింది వాళ్ళేనండి. వాళ్ళకి ఏమీ దిక్కు లేదు. ఇప్పుడు ఏదో అలర చేయాలి, అదే ఏదో ఇష్యూ తీసుకుంటారు అంతే. దానికి మించి అంతకుమించి ఏం లేదండి. ఏదో చెప్తుంటారు చూసారా, ఏదో సమస్యలు చెప్తుంటే ఏదో ఈయన డౌన్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది అంతే. చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు ఎప్పుడూ ఉన్నాయండి. వాళ్ళు కొత్త ఏమిటి? అది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి అవి. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు ప్రతి చోట ఉంటూనే ఉంటాయి. అవి మామూలుగా దాని గురించి మనం మాట్లాడకూడదండి. ఎందుకంటే వాడు చేయించాడు, వాడు తినడం కాదు, వాడు చేయించాడు. ఓపెన్గా చెప్పాలంటే పరిటాల వీళ్ళంతా చచ్చిపోయిన కారణం ఎన్టీ రామారావు చచ్చిపోయిన ఎవరికి కారణం అండి? అది హత్యే కదా, ఆయనేగా చంపించాడు. ఇంకా అంతకన్నా నిదర్శనాలు ఏముంటాయండి? పవన్ కళ్యాణ్ గారు చెప్తాను వినండి. ఆయన గంటకో చోట ఉంటాడు, స్టెబిలిటీ లేదు. ఆయన గురించి కూడా మాట్లాడడం వేస్ట్ అండి. సార్ మరి లాస్ట్ ఎలక్షన్లానే చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. సో ఈ ఎలక్షన్ కూడా అలానే చేస్తారంట. పెట్టుకుంటారండి. వీడికి డబ్బు కావాలి. పవన్ కళ్యాణ్ డబ్బు లేదు. మీ దగ్గరికి వస్తే 10 రూపాయలు ఇస్తారు. మీ దగ్గర డ్రామా ఆడతారు 1 నెల 2 నెలలు. ఇంకోటి దగ్గర పోతారు 1 నెల 2 నెలలు డ్రామా ఆడతారు, 10 రూపాయలు తీసుకుంటాడు. అంతకుమించి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్. అది మాట్లాడకూడదు అతని గురించి. ఏమీ లేదండి. అతని గురించి మాట్లాడడం కూడా మనకు దండగా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా సర్వనాశనం చేసేస్తాడు, ఇంకా మంది రెండో బీహార్ అవుతుంది అనేసి అని అంటున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి అనేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు మాటలు అలాగే ఉంటాయండి. ఎందుకంటే పదవి లేదు, ఏమీ లేదు. ఎక్కడికక్కడ అడుగు పెడితే అక్కడే నాశనం అయిపోతుంది. ఏదో ప్రజల్లో రెవల్యూషన్ తేవాలని చెప్పేసి తిరుగుతున్నాడు తప్ప అయినా ఏమీ లేదని వేస్ట్. ఆయన కూడా ఆల్టర్నేటివ్ ఇంకొక కావాలంటే ఇంకో 2 తప్పాలు కూడా ఈయన సీఎం. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మీరు బాగుంటుంది? మా జగనే సీఎం అయితే బాగుంటుందండి. నేను జగన్ పార్టీ అని కాదండి. జగన్ గారు అయితే కుర్రోడు, కొంచెం ముందుకెళ్ళి ఏమో సాధించగలే వ్యక్తి. మాకు వయసు అయిపోయిందండి. ఇక్కడ 77 సంవత్సరాలు 75 సంవత్సరాలు మనమేం పీకుతామండి బాబు. కొడుకుని ఎక్కించాడు, ఎందుకు పనికిరాడు డమ్మి గడాడు. ఆయనకి అనడం లెక్క చేయకూడదు. ఇంకెవరున్నాడు చెప్పండి పార్టీలో ఆల్టర్నేటివ్ ధైర్యంగా గట్టిగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నాడో ఎవరు లేడండి. పార్టీ ఎలా ముందుకు వెళ్తుందండి బాబు. వాళ్ళ నాన్నగారి కన్నా పథకాలు ఎక్కువ పెట్టాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నప్పుడు స్కూల్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నాను? చాలా బాగున్నాయండి. మునపటి చాలా బాగున్నాయి ఇప్పుడు స్కూల్స్. కాకపోతే కరోనా చేయబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, అదే ఒమిక్రాన్ అంటున్నారు. అది భయపడుతున్నారు జనం. అది ఒక్క రాష్ట్రంలో జరగట్లేదు కదండి. జగన్ వచ్చాడు, కరోనా వచ్చింది, ఒమిక్రాన్ వచ్చింది, డెల్టా వేరియంట్ వచ్చింది, ఇవన్నీ చెప్తున్నారు తప్పండి. ప్రపంచవ్యాప్తంగా ఉంది అది. మన ఒక్కో దేశంలో మన ఒక్క ఊర్లో రాలేదు అది. దాని గురించి మనం ఆయన మీద నింద వేయకూడదండి.
సో ఇప్పుడు స్కూల్స్ విషయానికి వస్తే గతంలో ఫుడ్ ఎలాగ ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫుడ్ ఎలాగ ఉందనుకో. దేంట్లోనండి స్కూల్స్ బ్రహ్మాండంగా ఉందండి. పిల్లలు సంతోషంగా తింటున్నారు, సంతోషంగా వెళ్తున్నారు స్కూల్కి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్తున్నారు అంటున్నారండి. అది సరిపోదండి, పరిగెట్టుకు వెళ్తున్నారు స్కూల్కి. ఇంకా అంతకన్నా ఏంటండి. అంటే ఇప్పుడు మన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టైప్లో వస్తున్నాయి. ఆ టైప్లో రావాలి. ఎందుకంటే తెలుగుని మర్చిపోకూడదు, అది మేము ఒప్పుకున్న దానికి. తెలుగు ఉండాలి, పరాయి భాష కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకు ఏమన్నా ఎక్కడికి వెళ్తాడు, అక్కడికి ఇంగ్లీష్ రాకపోతే అక్కడ ఊళ్ళో తిరుగుతాడు, ప్రయోజనం ఉండదు కదండి. నేర్చుకోవాలి, ఉద్యోగాలు వ్యాపారాలు కూడా చేసుకోవాలి. విదేశాలకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇంగ్లీష్ భాష కూడా చాలా ముఖ్యం. అలాగే తెలుగు మర్చిపోకూడదు, తెలుగు కూడా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందండి. నా పరిపాలన ఏ విధంగా అంటారు సార్? అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఆయన వచ్చే సదుపాయాలు అంటే కోటా రైస్ కానీ పెన్షన్ కానీ ఇటువంటివన్నీ కూడా బాగానే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు పోతే డెవలప్మెంట్ అవి అంటే అది వెనకబడి ఉంది, దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ ఉద్యోగస్తుల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇవన్నీ మరి చేస్తేనే ఆయన నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది, లేదంటే చంద్రబాబు జరిగింది ఈయనకి జరుగుతుంది. మరి నెక్స్ట్ అంతకుముందు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారండి? చంద్రబాబు నాయుడు మరీ దారుణంగా చేశాడు కాబట్టి అతను ఓడించి ఇతను నెగ్గించారండి. ఇతను కూడా సరిగ్గా చేయలేకపోతే ఇతని పరిస్థితి కూడా అంతే. అంటే కాస్త గుడ్లో ఒక మెల్లలాగా జాగ్రత్త చేస్తున్నాడు కాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. మరి ఇంకా 2 సంవత్సరాలు కూడా సరిగ్గా చేయకపోతే ఈయనకి పరిస్థితి, చంద్రబాబు పెట్టిన పరిస్థితి ఈయనకి వస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఆంధ్రప్రదేశ్ మారుస్తారు అని. ఆయన చేయలేదు, ఆయన బోళ్ళు అప్పులు చేశాడు. ఆయన ఏం పెద్ద ఇదేం కాదు, కానీ ఆయన చేశాడు అప్పులు. ఆయన ఎందుకు చేయలేదు? అప్పులు ప్రతి ప్రభుత్వం చేస్తుందండి. ఇప్పుడు తెలంగాణ బోళ్ళంత ఆదాయం వస్తుంది, ఆడే అప్పులు చేస్తున్నారు కదా, తెలంగాణ కూడా చేస్తున్నారు కదా. అప్పులు చేస్తున్నారంటే అప్పులు చేస్తారు, ఈయన కూడా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నాడు కదా కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్య రాజకీయాలు అవన్నీ మామూలే అండి. ఎవరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు లేవంటారా? ఎవరు ప్రతి ప్రభుత్వం ప్రతి రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు ఉన్నాయండి. నేను ఇప్పుడు ఇది కొత్తగా ఏం కాదు, ఇదివరకు తెలుగుదేశం ఉన్నప్పుడు జరగలేదండి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జరగలేదు చెప్పండి, అందరూ ఉన్నప్పుడు జరిగినాయి ఇవన్నీ కూడా. అంటే మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని మతాలను కులాలను సమానంగా చూసాము, జగన్మోహన్ రెడ్డి వచ్చాక కులాల మధ్య చర్చ పెట్టి గొడవలు పెట్టి రేపుతున్నారు, అంటే కులాల మధ్య అది వాస్తవం కాదులేండి. ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఉందండి. నేను వాస్తవం చెప్పాలంటే ఆయన ఉన్నప్పుడు ఎక్కువ ఉంది, కులాల మధ్య ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ చూపించింది. ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అంటే వచ్చింది కూడా ఆయన ప్రభుత్వంలో వచ్చిందండి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎప్పుడు లేదండి, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత వచ్చింది బాగా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వర్గానికి న్యాయం చేస్తున్నారు, మిగతా అన్ని వర్గాలకి అన్యాయం చేస్తున్నారు, మేము అన్ని వర్గాలకి న్యాయం చేసాం, ఏ వర్గానికి మేము అన్యాయం చేయలేదు. అది తప్పండి. ఎవరు చంద్రబాబు అనేది తప్పండి. అది ఇతనే అన్ని వర్గాలకు న్యాయం చేసింది ఎవరంటే ఇతనేనండి. ఈనాడు అన్ని క్యాస్టులకి ఉపాధి అని చెప్పేసి 15,000 ఎంత ఇస్తున్నాడండి ప్రతి సంవత్సరం. ఈయన ఇచ్చాడండి ఎవరికన్నా? ఈయన ఎవరికి ఏమీ లేదండి. అలా పెన్షన్లు అంటే ఒక వాలంటీర్ రాస్తే పెన్షన్ ఇచ్చారండి ప్రభుత్వంలోనే. వాళ్ళు జన్మభూమి పెట్టి జన్మభూమిలో వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు వీళ్ళు. అవి అన్నీ అవాస్తవాలు అండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇవన్నీ ఫ్రీగా ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు మీరు. మరి ఆయన ఏం చేశాడండి? ఆయన ఇచ్చింది కూడా మరి బియ్యం ఇచ్చాడు, పెన్షన్లు ఇచ్చాడు, మరి ఆయన కూడా సోమరిపోతం చేసినట్టు కదండి. మనం ఒక మాట అనేది ఇప్పుడు వెనక్కి చూసుకోండి. ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయింది, ఏది లేదు, అంతా అలజడులు. ఆయన చేసిపోయాడండి ముందు కొంత, ఆయన చేసిపోయాడు కాబట్టి ఈయన చేతనంటే తప్పది. మనం ఒక ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మన వైపు చూపిస్తే అంటారు సార్, అదే చంద్రబాబు నాయుడు చెప్పేది. అందుకంటే ఏం కాదు. అందుకే ఏంటంటే ప్రజలంతా కూడా ఇప్పుడు ఈయన కదా ఆయన కదా 3వ వ్యక్తి కోసం చూస్తున్నారండి. మళ్ళీ ఆ స్టేజ్ తీసుకొచ్చేసారు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటాడంటే నేను అన్నీ ఇచ్చేస్తున్నాను, నాకే ఓట్లు వేస్తాను అనుకుంటున్నాడు. ప్రజలంతా అమాయకంగా లేరండి, అంతా ఆలోచిస్తారు. మళ్ళీ ఈయన పరిపాలన అయితే ఈయన దింపిస్తారు అంతే. ఎవరికైనా జరిగేది అంతే అండి. ప్రజాప్రభుత్వంలో ఎవరైనా సరిగ్గా లేకపోతే వాళ్ళు దించేసి ఇంకోళ్ళు ఎన్నుకుంటారు. జరగబోయేది అదే జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే రేపు నెక్స్ట్ ఎలక్షన్లకి నేను తిరగాల్సిన అవసరం లేదు, నా ఫోటో చూసి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తారు ప్రజలు అనేసి. అంత లేదులేండి, అంత లేదు. అబ్బాయి అది అయ్యే పని కదండి. కొద్దిగా జగన్మోహన్ రెడ్డి కష్టం వద్దాము, కానీ తెలుగుదేశానికి అంత సీన్ లేదండి. రేపు రానున్న ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనుకోవచ్చు మనం? అప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు, ఓటు ఎవరికి వేయాలనే దాంట్లో ఉన్నారు. ఆలోచన చేస్తారంటే అంటే మేబీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా? అదే అంత లేదండి. ఎమ్మెల్యే సీట్ లేదు.
పవన్ కళ్యాణ్ గారికి అంతేం లేదండి. సార్ మరి లాస్ట్ ఇయర్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని గెలిచింది, పోటీ చేశారు కదా. సో ఈ ఇయర్ కూడా అలానే పోటీ చేసి అవకాశం ఉందనుకోవచ్చు అంటారా మనం? లాస్ట్ ఎలక్షన్ వచ్చే టైంలో ముగ్గురు ఏకం అవుతారండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఏకం అవుతారు. కొద్దిగా టఫ్ ఫైట్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డికి టఫ్ ఫైట్ ఇస్తారు. అందుకంటే ఏముండదు. కొద్దిగా జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా కష్టం వద్దని రావటం, కొద్దిగా సీట్లు తగ్గుతాయి. బాగా పర్వాలేదు, బాగానే ఉంది. ఏ విధంగా అంటే ఆయన నవరత్నాలు కూడా బాగా కొన్ని చాలా అమలు చేశారు. చేతనం అమలు చేశారు కాబట్టి దానికి ఏ విధమైన అభ్యంతరం లేకుండా ప్రజల స్పందన కూడా బాగుంది, చాలా బాగుంది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఇబ్బంది లేదు, బాగుంది. గారు మరి ఇలాంటి పథకాలన్నీ ఇచ్చి ప్రజలను సోమరిపోతం చేస్తున్నారు అనేసి చంద్రబాబు గారు అంటున్నారు. దాని గురించి సరే, ఇప్పుడు ఎవరో ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే అనేకమైన అనుకుంటారు నా గురించి. అలాగే ఆయనకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే 90 మంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో ఒకటి. అంచేత దాని గురించి పెద్ద సమస్యని పట్టించుకోకూడదు మనం. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనుకోవచ్చు? వాలంటీర్లు చాలా బాగా పనిచేస్తున్నారు. చక్కగా ఫోన్ చేసిన వెంటనే స్పందన చూపిస్తున్నారు, స్పందన ఉంటుంది ఇమీడియట్గా. వాళ్ళు ఏదైనా మనం ఏమైనా అడిగితే సర్లేండి, నేను మాకైనా అనుమానం ఏమైనా వస్తే వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఇమీడియట్గా వాళ్ళు వచ్చి మీకు మీ యొక్క కోరిక ఏమిటి, దేని గురించి అడుగుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. దాని స్పందన బాగుంది, చాలా బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకే చేస్తుందా అనేసి అంటున్నారు. లేదండి, ఆ పార్టీకి అనే సమస్యకి లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళకే పెన్షన్లు ఇవ్వట్లేదు కదా, ఇతరులు కూడా వృద్ధులు కూడా చాలామందికి ఇస్తున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకనే ఒక్కలేదు, చాలామందికి ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు మనం? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకోవచ్చు మనం? ఎలా చేశారనుకొచ్చినట్టే అది ప్రజా వ్యవస్థ మరి అలా ఉంది. దాన్ని బట్టి ఏదో చేశారంతే అనుకోవాలి. ఇప్పుడు మీరు 2 పరిపాలన చూశారు కదా, మీకు ఏది బెస్ట్ అనిపించింది? ఇది పర్వాలేదు, ఇది బాగానే ఉంది. కొంచెం ప్రస్తుతానికి జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులాల మధ్య చిచ్చుపెట్టి గొడవలు పెడుతున్నారు అనేసి అంటున్నారు. ఏదో అంటూ ఉంటారు, చాలామంది అంటూ ఉంటారు, అంతే తప్ప ఏదో కులాల మధ్య అంటే కులాల మధ్య పెట్టడానికి వీళ్ళకి కూడా బుద్ధి ఉండాలి కదా. మరి మా గురించి నువ్వు మాట్లాడతావు ఏంటని చెప్పి వీళ్ళు అనుకోకూడదు, వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడకూడదు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయాలు, హత్య రాజకీయాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు పెరిగాయి అనేసి అంటున్నారు. అదే ఉట్టిదండి, అనవసరమైన మాటలు అవన్నీ, అంతే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తారు, ఇంకా ఉండే కొంది ఎక్కువ అప్పులు చేస్తున్నారు అనేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, అదే ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు ఆయనైనా చేశారు, ఎవరైనా చేశారు. అప్పులు అనేది ఎవరికైనా ఉండేవే. అంటే దాని గురించి పెద్ద ఇదేం కాదు. ఎప్పుడూ అప్పులే, ఎప్పుడు ఖజానా ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు. అంటే దాని గురించి మనం అనుకోవాల్సింది ఏం లేదు. ఏదో సెంట్రల్ నుంచి వీళ్ళు అడుగుతున్నారు, తెచ్చుకుంటున్నారు, ఇది చేస్తున్నారు. గతంలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎదురు వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగానే ఉంటుంది, పర్వాలేదు. పథకాలన్నీ బాగా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. చంద్రబాబు గారు లాస్ట్ టైం జనసేనతో కలిసి పోటీ చేశారు, ఈసారి కూడా జనసేనతో కలిసి పోటీ చేసే అవకాశం ఉందనుకోవచ్చు మనం? చేసి అవకాశం ఉన్నా కానీ ఏదో సంకీర్ణ ప్రభుత్వాలు అవుతాయి తప్ప అంతకంటే పెద్ద సమస్య కాదు. అదేం పెద్ద రాణించదనే ఉద్దేశం నాకు. ఒకవేళ 2 కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడించగలమంటారా? ఏం చేయలేరు, నథింగ్. ఇంకేంటంటే చాలామంది ఈ ప్రభుత్వాన్ని కొంచెం బలపరుస్తున్నారు బాగాను, అనవసరం, అదే తప్పది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు, అందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. దానికైతే ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో నా పిల్లల్ని చదివించుకున్నాను. దాని తర్వాత బయటకు వచ్చి చూస్తే పరిస్థితి ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మేము చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళం. ఆయన ద్వారా కొంచెం ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని, ఎందుకంటే మా పిల్లలు హై స్టడీస్ చదవాలని నా కోరిక. అది దాంట్లో మాత్రం జగన్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఇంగ్లీష్ మీడియం ఉండాలి అన్నది ధోరణిలో మాత్రం నేను ఆయనకి ఏకీవేస్తున్నానండి. బ్రహ్మాండం ఉంది, అన్నీ ఇస్తున్నారు కదా ప్రజలకి, పేద ప్రజలకు అన్నీ పంచి పెడుతున్నారు కదా, బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఒక్కడికి కూడా అంతకంట లేదు, ఉత్తిదే అంతా తెలుగుదేశం ప్రచారం. అది ఒరిజినల్గా మా పల్లెటూరు మొత్తం అసలు ఇంటింటికి మొత్తం అందరికీ అందుతున్నాయి. అందలేనోడు ఎవడో లేడు అసలు. రైతు భరోసా
మీకు పథకాలు ఏమో వచ్చాయి సార్? రైతు భరోసా వచ్చింది. నేను పెద్ద రైతులే, రైతు భరోసా పడుతుంది. చంద్రబాబు పాలనకి జగన్ గారి పాలన చాలా తేడా. ఏం తేడా సార్? చంద్రబాబు ఏముంది, అంతా బోగసే కదా. రైతు భరోసా ఏది కొన్నిసార్లు 2 టిప్పులు 3 టిప్పులు ఇచ్చాడు అంతే, ఇవ్వలేదు. లాస్ట్ ఎత్తేసాడు దుకాణం. అంటే ఆ వడ్డీలు మీరు కట్టుకున్నారంటే మరి మేమే కొట్టుకున్నాగా, బొక్క బోల్బాన్ పోయింది కదా ఆఖరిని. అంటే వాలంటీర్ పెట్టడం వల్ల లాభం అంటారా? వారంటీలు పెడతాం వల్ల చాలా లాభం. అనర్హులకి వెళ్తున్నాయి, అర్హులకి వెళ్తున్నాయి. అది అంటే లోకల్లో ఇక్కడ బీజేపీ ఎలా ఉంది? బీజేపీ దాని వెంక చూడ ఎవడో కూడా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని అంటే కష్టం. ఏదో 1-2 సీట్లు రావచ్చు మళ్ళీ సార్, అంతేగాని. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు మళ్ళీ? నెక్స్ట్ సీఎం జగన్ వస్తాడు మళ్ళీ. ఎందుకలా సార్ అంత గట్టిగా చెప్తారు? ఉంది మరి, హామీ ఉంది కాబట్టి చెప్తున్నాను. అది మీరు చూసే సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు? నేను చూసిన సీఎంలోనా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఎన్టీ రామారావు, తర్వాత జగన్. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి, అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. వాలంటీర్ ఎలా పనిచేస్తారు? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, ఇంటింటికి వచ్చి బాగా చేస్తున్నారు. అన్నీ మీకు ఏమైనా పథకాలు వచ్చాయా? మాకు పథకాలు ఏమీ రాలేదండి. కార్డు, కొత్త కార్డు, రేషన్ కార్డు, మా పెన్షన్ వచ్చిందండి. ఇస్తున్నారండి, టైంకి ఇస్తున్నారంట? కరెక్ట్ టైం అండి. తెల్లారగట్లు వచ్చి ఇచ్చేస్తున్నారు. అంటే చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఉంది? తేడా ఉంటుందని తెలియదు. ఏముందండి తేడా ఉంటుందండి, తేడా ఉంటుంది. అంటే ఏమైనా చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు. అవును, అంటే ఇది కొంచెం స్పీడ్గా ఉంటుందండి. ఆయన కొంచెం అనుభవంగా ఉంటుంది అదనమాట. అంటే చంద్రబాబు గారు ఏమన్నారంటే మేము వచ్చింటే డెవలప్మెంట్ చేసేవాళ్ళం, అసలు జగన్ గారు జగన్ మోసం చేసి పట్టం కట్టారంట అన్నది. అలాగనే అంటున్నారండి మరి. అంటే నిజంగానే మోసం చేశారంట ప్రజలు? ఏ రకంగా మోసం చేశారంటే అందరూ వేసినాయే కదా, ఎవరు ఏం మోసం చేయలేదు. మోసం చేయడానికి ఏముందండి, ఎవరు ఇష్టం వాళ్ళది. అందులో లేకపోతే 155 సీట్లు రావు కదా. అందరినీ మరి ఇప్పుడు 5 కోట్ల మంది జనాభా రఫ్గాను, ఇప్పుడు అందరినీ మోసం చేయడానికి ఇది కాదు కదండి. అప్పుడు ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు వీళ్ళు. అయ్యా, మొత్తం దేశం అంతా అయింది కదండి. అలాగనుకుంటే తెలంగాణ ఇది ఎందుకు వస్తుందని చెప్పండి, టీఆర్ఎస్ ఎందుకు వస్తుందా? మోసం చేయాలంటే తమిళనాడు అన్న డిఎంకే ఎందుకు వస్తుంది, డిఎంకే ఎందుకు వస్తుందండి? కేరళ ఆయన ఎందుకు వస్తున్నాయి ఆయన? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఈ ప్రత్యామ్నాయం వల్ల? యూత్ వేస్తారండి. మొన్న 2 సీట్లు సొంత సీట్లే రాలేదు కదా. చిరంజీవి గారు ఇది ఆయన సీట్లే రాలేదు. అప్పుడు ఎక్స్పెక్ట్ చేసి 100 సీట్లు వస్తాయనుకున్నామండి చిరంజీవి గారికి. 100 ఇడిచిపెట్టి ఏమీ రాలేదు ఆయనకి. మీకు తెలియదు. అంటే నెక్స్ట్ ఎవరు కావచ్చంటారు మళ్ళీ? ఏం చెప్తామండి, ఎవరు వస్తారంట చెప్పడానికి? మ్యాక్సిమం ఈ అనుభవం జగన్ గారే వస్తారండి మళ్ళీ. ఆయనకండి, ఆయన సూపర్ బాగానే చేస్తున్నారండి. అన్ని విధాలు బాగానే ఉంది ఆయనకి. పథకాలు ఎలా ఉంది? పథకాల వలన చాలా పథకాల వలన బాగానే ఉంది ఆయనది. పరిపాలన బాగానే ఉంది. మాకు అనుకూలంగా చూశారు. మా చిన్న వ్యాపారస్తులు కూడా చూశారు. ఆయన లోన్లు ఇచ్చి అన్ని విధాలు ఆదుకుంటున్నారండి, అన్ని విధాలను. మళ్ళీ ఎవరు రావాలంటారు సీఎం? మళ్ళీ జగన్ గారు రావాలని కోరుకుంటారు. చాలామంది ఈ పథకాలు చూస్తాయండి, అనుకూలంగా ఉన్నాయండి. నేను ప్రస్తుతానికి చంద్రబాబు గారు ఇంతకుముందు ఇలాంటి పథకాలు పెట్టలేదంటారా? చేశారండి. ఇన్ని పథకాలు రాలేదు కదండి, ఇన్ని పథకాలు రాలేదు కదా. చేశారు, అనుకూలంగా పథకాలు ఇచ్చి అన్ని చేశారు. ఆయన తప్పు మాట అనకూడదు, ఈయన తప్పు మాట. ఈయన అందరూ అనుకూలంగా అందరికీ, చిన్న పెద్ద అందరికీ, మాలాంటి వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కరికి చేసుకుంటూ వస్తున్నారు. మా చిరు ఆపస్తులు కూడా లోన్లు ఇచ్చి ఇచ్చి ఆదుకున్నారు. లోన్లు ఇచ్చారు? ఎంత ఇచ్చారండి? 10,000 నుండి 50,000 వరకు ఇచ్చారండి మాకు. నచ్చించిన కట్టాలా లేకపోతే వడ్డీ కట్టాలా? వడ్డీ తీసేశారు ఫస్ట్ అన్నారు కదండి, మళ్ళీ బ్యాంక్ వచ్చి వడ్డీ తీసేశారండి. అసలు కట్టుకోమన్నారు. బ్యాంకు వాళ్ళు వచ్చి కట్టుకోమని మళ్ళీ వడ్డీ ఒక్కలేదండి, తీసుకొని రిటర్న్ అన్నారు బ్యాంకు వాళ్ళు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు మా ఇంటి దగ్గర బాగానే చేస్తున్నారు సేవకు. దాన్ని పెట్టడం వల్ల ఎలా బాగా ఉపయోగపడుతుందంట జనాలకి? కొన్ని ఉపయోగపడుతుంది, చాలా కొద్దిగా ఉపయోగపడుతుంది. లాక్డౌన్లో అట్లా బాగా ఉపయోగపడ్డారు కదండి వాళ్ళు. మాకు ప్రయత్నం లేదు కానీ కొంతమంది ఏంటంటే పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. మీరు అది అలవాటు ఉన్న వాళ్ళండి, అలవాటు అయిపోయిన వాళ్ళండి ఉంటారు కొంతమంది. వాళ్ళని కష్టపడిన వాళ్ళకి ఆ పథకాలు ఉపయోగించుకుంటామండి మేము.
ఆ పథకాలు ఉపయోగించుకొని వ్యాపారం చేసి ఇంటి కుటుంబాన్ని సాధించుకునే వాళ్ళు మాట్లాడు ఉంటారు. అదే పథకం వచ్చి బతకస్తులు ఉంటారు కొంతమంది, అదే తినడం అదే పడుకున్న వాళ్ళకి ఉంటారు. అలాంటి ఇప్పుడు పింఛన్లు ఇంటికి వచ్చేస్తున్నారు, దానిపైన అభిప్రాయం ఏంటంటే? పింఛన్ విషయాలు మనకు తెలియదండి, మాకు ఎవరు లేరు. బాగానే వస్తున్నారు, మా ఇంటి పక్కన వాళ్ళు తెచ్చిస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది కానీ నాకు లెక్క ప్రకారం బాగానే వస్తుందండి అందరికీ. మాకు లేదు కానీ మా ఇంటి పక్కన వాళ్ళు తెచ్చేస్తున్నారు, బాగానే ఇస్తున్నారు. ఇంటికి వచ్చి వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నా మీకు పథకాలు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ వెళ్ళారు, ఇప్పుడు సచివాలయం అంతకుముందు అవ్వలేదండి. ఇప్పుడు డైరెక్ట్ మాకు వాలంటీర్ రాసుకుని వెళ్ళాడు, మాకు డబ్బులు లోన్ కానీ దానికని వాళ్ళ వాలంటీర్ దగ్గర నుంచి చేయించి మాకు పథకాలు ఇప్పించాడు ఆయన. వాలంటీర్ బ్యాంక్ ద్వారా ఇప్పించాడు. అంటే 14 ఏళ్ళుగా సీఎంఐ చేశారు చంద్రబాబు గారు, ఆయన ఏం చేయలేదు. బాబాయ్ ఆయన చేయకపోవడం ఉండదు, అది చేశారు, ఆయన చేశారు కానీ ఇన్ని పథకాలు మేము మాకు చూడలేదు, మేము తెలియదు కదా మాకు. ఇక్కడికి వచ్చాక ఆయన వచ్చాక పథకాలు ఏంటంటే చూసే ఉన్నది. మీరు చూసిన సీఎంలలో ఎవరు బాగా చేశారంటారు ఇంతవరకు? ఇప్పుడు చూస్తే ప్రజెంట్ ఈయన ఉన్నారండి జగన్ గారు. మరి నాయుడు గారు చేశారు ఆయన మనకి పెద్ద ఆయన దేవుడు అండి బాబు, ఆయన దేవుడు, మా ఎన్టీ రామారావు గారి దేవుడు, అంతా బాగానే చేశారండి. కానీ లేని వాళ్ళకి దేవుళ్ళు అండి వాళ్ళు, అంతే తండ్రి కొడుకులు దేవుళ్ళు అంటే వాళ్ళు. ఇంకా జగన్ గారు ఏంటి, రాజశేఖర్ గారు ఏంటండి, లేని వాళ్ళకి మాత్రం దేవుళ్ళు అంటే వాళ్ళు అండి. అదే వచ్చే ఎలక్షన్స్లో ఏమన్నా చేంజెస్ వస్తాయంటారా? చేంజ్ అంటే దగ్గరలో వచ్చినప్పుడు అది ఏం మూమెంట్ చెప్పలేమండి. ఇంకా జగన్ ఇలాంటి పథకాలు బాగా ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే ఆయన మూమెంట్లో ఉంటారు. ఇంకా చంద్రబాబు ఏమంటున్నారంటే ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, నేను ప్రజల్ని మోసం చేసి జగన్ గారు లేదు, ఆయన చేశారని చాలా చేశారు, మనకి పెద్ద మెజెంట్ లేదు. జగన్ గారు వచ్చి చేసి మేము చూసా కనుక చెప్తున్నాం అండి. అది జగన్ గారి పాలన బాగుందండి. కానీ ఏంటంటే ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారు, చక్కగా ఇంటికి ముసలోళ్ళకి వృద్ధులకి పెన్షన్ అది కరెక్ట్గా అందుతుంది, రేషన్ కరెక్ట్గా ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయి. వాలంటీర్లు అయితే పర్లేదండి, కరెక్ట్ టయానికి వస్తున్నారు. మాకు రేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తున్నామండి, ఫ్రీ రేషన్ అని చెప్తున్నారండి, అన్నీ మంచిగా చేస్తున్నారు. వాలంటీర్లు అయితే ఏ ప్రాబ్లం లేదు, అన్నీ అందుతున్నాయండి. అస్సలే ఏమీ లేదండి. మా చుట్టుపక్కల వాలంటీర్లు అందరూ కూడా మంచిగానే ఉన్నారు, కరెక్ట్ టయానికి వృద్ధులకి పెన్షన్ అని అదని అన్నీ పట్టుకొచ్చేస్తున్నారండి, చెప్తున్నారు. బియ్యం కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. వాలంటీర్లో చెడ్డ ఏమీ లేదు, మంచిగా చేస్తున్నారు. వాలంటీర్లు వచ్చాకే వృద్ధులకు కూడా పెన్షన్ కరెక్ట్గా అందుతుంది, లేకపోతే కళ్ళు తిరిగి పడిపోయేవారండి లైన్లో నిలబడి. చాలామంది ముసలోళ్ళు వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేసి కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఇది మట్టికి మంచి పద్ధతిగానే ఉంది. చంద్రగారు ఆయన పరిపాలనలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిలబడి వచ్చేవాళ్ళం సాయంత్రం దాకా ఇళ్ళు స్థలాల గురించి. మేము అసలు మాకు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ చంద్రబాబు నాయుడు మాకు ఇళ్ళు ఏం రాలేదు. జగన్ గారి మట్టికి వాలంటీర్ని పంపించి ఇళ్ళు స్థలాలకు అది ఆయనే దగ్గరుండి రాయించుకుని సచివాలయాలు ఏర్పాటు చేసి బాగా చేశారు. కానీ కొంతమందికి ఏంటంటే కోర్టు కేసులో ఉందన్నారు, అవి కూడా కొంతమందికి వచ్చేసినాయి అనుకోండి. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఏదో కొంత సాయం చేస్తున్నారు కదా, అలా చేశారనుకో ఇంకా ఆయనే వస్తారు. అంతేనండి, అలా వచ్చిందనుకో ఇంకెవరు మనకు మంచి చేసిన నాయకుడు కదండి. నేను చూసిన సీఎంలో మన కాళ్ళ దగ్గరకు వచ్చి అన్నీ చేసిన ఆయన జగన్ గారేనండి. ఎందుకంటే ఆయన రాపోయిన వాలంటీర్ల వల్ల చేశారు. పథకాలు కూడా బాగున్నాయి. మాకైతే జగన్ ఇల్లు ఇచ్చారు, స్థలం మేము కట్టుకుంటున్నాం, బాగానే ఉంది. పట్టా అంటే మేము ఆల్రెడీ ఇల్లు అది బిల్లులు గట్ట పడ్డాయి, దాన్ని మళ్ళీ సెకండ్ బేస్మెంట్ అవి వేసుకుని మొదలెట్టాం. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? అంటే మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు కాబట్టి మాకు బాగుందని చెప్పుకుంటాం. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా చేస్తున్నారు. డిఫరెన్స్ ఏంటంటే చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి రాజకీయం అంటే నాకు అంతగా తెలియదండి. మామూలుగా అయితే అన్నీ బాగానే ఉంది, ప్రస్తుతానికి మాకైతే బాగానే చేస్తున్నారు. జగన్ గారి పాలన చాలా బాగుందండి. ఎందుకంటే గతంలో టీడీపీ హయాంలో ఏది కావాలన్నా ఎంఆర్ఓ కానీ ఏ పనులు అవ్వాలన్నా సరే ఒక కూలీ మనిషి 10 రోజులు తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే స్వయంగా వాలంటీర్లు పెట్టింది మాత్రం చాలా అద్భుతం. జగన్ గారు మెయిన్ నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే వాలంటీర్లను పెట్టారు. మెయిన్ వాలంటీర్లు పెట్టడం వల్ల అవ్వాతాతలు ముసలోళ్ళు హ్యాపీగా వాళ్ళ ఇంటికే చేరుతుంది ప్రతి ఒక్కటిని, ఏదైనా సరే. మెయిన్ వాలంటీర్ని పెట్టారు, అది చాలా అద్భుతం, ఎక్సలెంట్, బాగుంది.
కొందరు ఏమంటున్నారంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి పథకాలు అంటున్నారు. లేదు, అలా ఏం కాదండి, అలా ఏం కాదు. ఏంటి ఇంటింటికి వస్తుంది కదండి, ప్రతి ఇంటింటికి వాలంటీర్ వచ్చి ఇల్లు డోర్ నెంబర్లు అన్నీ ప్రతిదీ రాసుకుని ఇంటింటికి పంచుతున్నారు కదా, అద్భుతం అండి, చాలా బాగుంది. చంద్రబాబుకి జగన్ గారికి తేడా ఏంటండి పరిపాలన? ఏమో చంద్రబాబు గారిది ఆ టైంలో అది అలా బాగుంది, ఈ టైంలో ప్రజెంట్ కొంచెం అప్డేట్ అవ్వే కొద్దీ అప్డేట్ మనకి కావాలి. జగన్ గారు అయితే అప్డేట్గా బాగా చేశారు. నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? 100% అండి, 100% జగన్ గారు. ఎందుకు అలా అండి? చెప్పాను కదా, వాలంటీర్ సంస్థ ఇప్పుడు వచ్చి 40 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఉంది, 40 సంవత్సరాల నుంచి వాలంటీర్ అన్నదే లేదు. జగన్ గారు ఇలా ఎక్కారో లేదో సీటు, వెంటనే 40 సంవత్సరాల సబ్జెక్టు ఒక్క 5 ఇయర్స్లోనే చేసి చూపించారు. ఇంకా దీనికి మించిన ఇంకా వేరే లేదు, ఇంకా సమాధానం ఇంకేం లేదు. పరిపాలన అయితే చూసాం జగన్ గారిది, అద్భుతంగా ఉంది. నిత్యావసరం వాళ్ళకి, కూలి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి చేరుతున్నాయి. రేషన్ బియ్యం కానీ, అమ్మ ఒడి కానీ, ఏదైనా సరే ఆధార్ ఏదైనా సరే వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి చూసుకుని చేస్తున్నాడు. వాళ్ళకి ఎవరు చుట్టూ తిరిగే అవసరం లేకుండా, లంచం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే లంచం లేకుండా పనులు జరుగుతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే అదొకటి నేనైతే చెప్పగలను, లంచం లేకుండా పని జరుగుతుంది, చాలా కరెక్ట్గా జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ కానీ అన్ని విషయాల్లో ఏదైనా సరే చాలా చక్కగా జరుగుతుంది. నా ఒకటైతే జగన్ గారిగానే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. అని ఏంటంటే తనకు లేకపోతే కూడా తాను అనవసరంగా ఖర్చు పెట్టాడు, తన దగ్గర లేకపోతే ఇంకోటి పెట్టి పైకి ఇస్తున్నాడు. దానివల్ల కొన్ని అప్పులు కూడా పడిపోతే దాని విధానంగా చేసుకొని పోతున్నాడు ఆయన. పరిపాలన మంచి పరిపాలన ఉందండి ఆయనకి. అయ్యా పథకాలు ఎలా అందరికి అందుతున్నాయంటారా? బ్రహ్మాండంగా ఉందండి, అందరికీ అందుతున్నాయండి. మామూలుగా లోన్ ఏంటి, ఇదేంటి, అదేంటి, మొత్తం బాగానే ఉందండి. మరి చంద్రబాబు ఇతను వచ్చినప్పుడు మాత్రం పింఛన్ తక్కువ ఉండేది, ఈయన వచ్చిన తర్వాత పింఛన్ ఇస్తున్నాడు, అన్నీ కూడా బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నాడు. చాలా బాగుందండి. ఇల్లు ఒకటే ఇవ్వలేదు, బహుశా మనం వచ్చింది పట్టా కూడా వచ్చింది, కానీ ఇంకా ఇల్లు ఇంకేం రాలేదు. అంటే పథకాలు ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకు అంటున్నారు లేదండి, అందరికీ అందుతుందండి. వాలంటీర్లు కూడా జీతాలు ఇచ్చేస్తున్నారు అంటే అన్నీ మొత్తం కూడా చాలా బాగుందండి ఆయన పరిపాలన, దానికి ఏం లేదు ఆయన. మళ్ళీ ఇష్టం దయ అండి, ఆయన భగవంతుడి దయ. జగన్ గారి పాలన బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. మీకేమైనా వస్తున్నాయా పథకాలు? వచ్చాను, పెన్షన్ పథకం వచ్చింది. మీద ఇంట్లో వాళ్ళకి ఏమైనా వస్తున్నాయా? ఇంకే రాలేదండి, వయసు కదా, ఇంట్లో వాళ్ళకి రాదు. ఏం రాలేదా? జగన్ గారు ఎలా చేస్తున్నారు పరిపాలన? బాగానే చేస్తున్నారు. వాళ్ళ నాన్నకంటే బాగా చేస్తున్నారంటారా? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారా? వాలంటీర్ బాగానే పనిచేస్తారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? ఏమన్నా ఇన్ఫర్మేషన్ చేస్తారు అంటారు. రేపు సబ్సిడీ బియ్యం ఇస్తున్నారంట, ఫ్రీ బియ్యం చెప్తారు. ఎన్ని గంటలకు వచ్చి ఇస్తున్నారు మీకు? పొద్దున 6 గంటల్లో వచ్చి ఇచ్చేస్తున్నారండి. పొద్దున మళ్ళీ ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ ఎవరు రావాలంటారు? మళ్ళీ ఎవరు గాలి ఇప్పుడు ఏం చెప్తాం, ఎవరు చెప్తాం? మీ ఒపీనియన్? మన ఒపీనియన్ అంటే జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారి పరిపాలన అంటే ఏం చెప్తామమ్మా, బాగుందా బాగాలేదా? ఒక 50% బాగుంది, ఒక 50% బాగోలేదు. ఎందుకు అలాగంటే అన్ని రకాలుగానే బాగుందని చెప్పాలి ఒక రకంగా, కానీ కరోనా టైం కూడా ఆయన బాగానే ఎదుర్కొన్నాడు, ఎటువంటి యాక్షన్ లేకుండా చాలా బాగా చేశాడు. బడ్జెట్ ప్రకారంగా చూసుకున్నా ఒక రకంగా ఆయన బాగా కవర్ చేసినట్టే లెక్క. పథకాలు పెట్టారు కదా, ఎలా చేస్తారు పథకాలు? పథకాలు అనేది పర్లేదు అన్నది, అది తప్పు పట్టక్కలేదు, కానీ ఇంకొంచెం దాన్ని సవరించుకుంటే ఇంకా బాగుంటుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగుంది. కరోనా కట్టడిలో వాలంటీర్లు ఎలాగా పనిచేశారు? చాలా బాగా చేశారని చెప్పాలి. వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా బాగున్నాయి. చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటండి? ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేశారు. అది ఆయన చెడు అనకూడదు, ఈయన చెడు అనకూడదు, ఇద్దరు ఆయనకు తగ్గట్టు వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేశారు. అది బాగానే సార్. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు కూడా బాగానే ఉన్నాయి, కాదు ఏంటంటే ఆరోగ్య చేస్తున్నారు కానీ మొగలకు లేదు పథకాలు. జగన్ గారి పాలన సూపరు,
చూడకలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు సూపరు, ఇంకా తిరిగేది. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఉండటం వల్లే మనకి ఎమ్మెల్యే గారు, ఈ ఎంపీ గారు అందరూ లేకుండా వీళ్ళ వల్ల పనులు అవుతున్నాయి. అంటే ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండేవి, ఇప్పుడు ఏం అస్సలు ఎంఆర్ ఆఫీసులో ₹1 కూడా పని అవుతాం, పిచ్చుకొక్కలో తిరగడమే. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పాలన ఏంటంటే కనుక వాలంటీర్లు నడతాం సూపరు, ప్రతి వాటికి పెడతాం వల్ల చాలా సూపర్ అది, నేను ఒప్పుకుంటున్నాను. కరోనా టైంలో ఎలా కట్టడి చేశారు? కరోనా టైంలో వాటికి ప్రస్తుతం బాగా కట్టడి చేశారండి, బయటికి రానకుండా బాగుంది. నెక్స్ట్ ఎవరు రావాలంటారు? నెక్స్ట్ ఆయన వస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన వచ్చేస్తాడు. మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు? నేను అంటుంది కానీ చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేదండి. ప్రస్తుతానికి చిన్న చటుగా జగన్ గారు చేశారు పాలన, అది సూపరు. పథకాలు వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, జగన్ గారు అన్ని బాగానే చేస్తున్నారండి. ఈ ఏరియాలో వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తున్నారండి. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు, బాగానే చేస్తున్నారు. చెప్తున్నారా? చెప్తున్నారండి, పథకాలు చెప్తున్నారండి, ఇంటింటికి వచ్చి చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి. ఇంతకుముందు వాలంటీర్ లేరు, అప్పుడు లేరు కదండి. ఇప్పుడు శ్రమ లేకుండా చేస్తున్నారు, శ్రమ లేకుండా చేస్తున్నారండి, ఎక్కడికి వెళ్ళకుండానే వాలంటీర్ ద్వారాగా. వాలంటీర్ వల్ల చాలా ఉపయోగం ఉందండి. మీకు ఇలాంటివి ఇచ్చారు కదా, పెట్టుకోవడానికి 10,000 లోను ఇచ్చారండి. అంటే అందరికి ఇచ్చారు, ఇక్కడ మందికి వచ్చినాయి, ఇక్కడ మందికి రాలేదండి. లోన్లు వేస్తే మళ్ళీ కట్టుకోవాలి, అంటే కట్టుకున్న స్థితిలో లేవండి, అందుకే తీసుకోలేదు. డాక్రా ఉంది, డాక్రాలో 10,000 ఇచ్చారండి అన్న, ఇచ్చారండి. లోన్లు ఇచ్చారు, అమ్మ పథకం అవి ఇచ్చారు, అమ్మ కూడా ఇవన్నీ ఇస్తున్నారండి. అంటే 5 వేల బాగున్నాయండి. జగన్ గారు వస్తారండి. ఆయన బాగుంటాం కదండి, మేము బాగుంటాం. అలా ఆనగొట్టినప్పుడు కూడా బాగుండేదండి, ఇప్పుడు ఈయన వచ్చినా అలాగ ఉన్నదండి, అలా ఆనగారు చేసినట్టే ఉందండి. జగన్ గారి పరిపాలన అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది సార్. ఇంకేం చూడాలి, జనాలు అందరూ చూస్తున్నాడు కదా, అందరినీ చూస్తున్నాడు. ముసలోళ్ళు చూస్తున్నాడు, ముద్దోళ్ళు చూస్తున్నాడు, పిల్లలు చూస్తున్నాడు, తల్లిళ్ళు చూస్తున్నాడు. ఇంకేం కావాలి? పెద్దోళ్ళకి చూస్తున్నాడు, పెద్దోళ్ళకి కొడుకులు చూడకపోయినా ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తాడు? ఆయనకు ఇదిగా ఉండాలని చూస్తాడు. పేద ప్రజలకు జగన్ అండగా నిలబడ్డాడంటారా? అండగానే నిలబడ్డాడు ఆయన. లేనోళ్ళు పెడతాడు కదా, లేనోళ్ళు పెడతాడు, చదువులేని వాళ్ళు చదువు చెప్తున్నాడు. ఇంకేం కావాలి? చంద్రబాబు ఉన్నప్పుడు ఇలాంటివి ఏమీ చేయలేదంటారా? చంద్రబాబు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు మరి ఏం చేస్తాడు? మరి ఆయన ఎక్కితే ఆయన చూస్తాడు, ఆయన లేడు కదా. పథకాలు ఎలా ఉన్నాయి? అందరికి అందుతున్నాయంటారా? అందరికీ అందుతున్నాయండి. పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? ఉపయోగం ఉంది కదండి. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉన్నది, బాగానే పనిచేస్తుంది. మీకు ఏమైనా పథకాలు వచ్చాయండి? మాకు అమ్మ కూడా వచ్చిందండి, అంతే. చంద్రబాబు గారి పాలన చూసారు, జగన్ గారి పాలన చూసారు, ఏది బాగుందంటారు? ఇద్దరిదే పర్వాలేదు, బాగానే ఉన్నది. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏం పెద్ద బాగానే ఉన్నది, ఇద్దరిదే బాగానే ఉన్నది. నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? ఏమన్నది ప్రజలు నిర్ణయించాలి, మనం ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిగా ఉంటున్నారు కదా. ఓకే, జగన్ వచ్చే అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు పాలన అంటే ఏముంది, ఆయన ఏమన్నా అడిగితే వెనకాల ఖజానా లేదని ఊరు చంద్రబాబు నాయుడు. ఈ జగన్ గారు అలా కాదు, ఉన్నా లేకపోయినా అందరికీ 15,000 5,000 అమ్మఒడి అయ్యి మొత్తం మీద పెట్టుకొచ్చాడు. అది మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు? బెస్ట్గా ఏముందండి, మరి ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే మరి గుండెకాళ్ళు ఈయన గుండెలేని అయినా డబ్బు గురించి చెప్పుకోవాలంటే మంచి మనగా పెట్టండి అన్నట్టుగా చేస్తున్నారు. ఈయన అలా కాదు, ఏమన్నా అడిగితే వెనకాల ఖజానా లేదు, ఇవి లేదు, అవి లేదు అనేమో ఆయన మాట్లాడేవాడు. జగన్ గారి పాలన ఎలా ఉంది? బెటర్గానే ఉందండి. పథకాలు బెటర్గానే అంటే నా వరకు తెలిసింది బెటర్గానే ఉంది. పథకాలు ఎలా అందుతున్నాయి? పథకాలు బాగానే అందుతున్నాయని అనుకుంటున్నాను నేను. నా వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉందండి. పథకాల వల్ల పేదలకి మంచిదే అండి.
అది నేను కరెక్ట్గా అనాలిసిస్ చేయలేను కానీ బాగానే ఉందని అనుకుంటున్నాను నేను నా వరకు. వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, అది చాలా బాగుందండి. మా వాలంటీర్ అయితే స్పెసిఫిక్గా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. కోవిడ్ సిచ్యువేషన్లో ఎలా పనిచేశారు వాళ్ళు? చాలా బాగా పనిచేశారు. వెరీ గుడ్, మంచి పరిపాలన ఇస్తున్నారు నా ఉద్దేశంలో. సిస్టమ్ వల్ల యూజ్ ఉందంటారా? అవునండి, వాలంటీర్ సిస్టమ్ వల్ల వాలంటీర్ సిస్టమ్ యూజ్ ఉంది, చాలా యూజ్ ఉంది. మా వరకు బాగా యూజ్ అవుతుంది. అంటే మా టోటల్గా ఎలా ఉందనేది నేను చెప్పలేను కానీ చాలా బాగా యూజ్ అవుతుంది, మాకైతే యూజ్ అవుతుంది. చంద్రబాబు పాలన చూశారు, జగన్ గారి పాలన చూశారు, డిఫరెన్స్ ఏంటండి? అంటే అది కరెక్ట్గా అనాలిసిస్ చేయలేను కానీ ఈ పరిపాలన అయితే బాగానే ఉంది నా వరకు. అది కూడా బాగానే ఉంది. చంద్రబాబు గారు కూడా బాగా చేశారు, జగన్ గారు కూడా బాగానే చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. బాగానే ఉందండి, బాగుందండి పరిపాలన బాగానండి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగుందండి, బాగుందండి, బాగానే ఉందండి. అన్నీ బాగా సక్రంగా బియ్యం అన్నీ బాగున్నాయి. పింఛనీ బాగా ఇస్తున్నారు నెల నెలనే. 1వ తారీఖున పింఛనీ వచ్చేస్తుందండి. మీకు ఏం పథకాలు అందుతున్నాయి? బియ్యం అందుతున్నాయండి, పింఛనీ అందుతుంది, అమ్మఒడి అందుతుంది. అంతేండి, మాకు భూమి గట్ట ఏం లేదండి. అంటే చంద్రబాబు గారి పాలన చూశారు, జగన్ ఇది బాగానే ఉందండి. చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలు పెట్టారండి, ఈయన వారంటీలు పెట్టారండి. అంతే, రెండు ఒకలాగే ఉన్నాయండి. అంటే అది జన్మభూమి కమిటీలు బాగాలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవారండి. ఇప్పుడు వారంటీలు వచ్చే బాగుందండి. వాలంటీర్ వచ్చాక బాగుందండి, పర్లేదండి, బాగా చేస్తున్నారండి. ఇంటింటికి తిరిగి మరీ చేస్తున్నారండి. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలంటారు? మనం ఏం చెప్పగలదండి, నెక్స్ట్ సీఎం అంటేని నాకు జగన్ గారే అని ఉన్నది, ఇంకొకళ్ళేమో చంద్రబాబు అంటున్నారు, ఇంకొకళ్ళేమో ఎవడో పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాకైతే జగన్ అనే ఉందండి. పవన్ కళ్యాణ్ వస్తారంటారా? ఏం చెప్పలేమండి, మరి నేను ఏం చెప్పగలను. ఇప్పుడు అలా ఓట్లు ఎవరికి వేస్తాడో డబ్బుని పెట్టి ఉన్నది, డబ్బుకి కూడా కొంతమంది అమ్మడిపోతున్నారు, దాన్ని బట్టి చెప్పలేమండి. ఏదైనా డబ్బు ఖర్చు పెడితేనే అవుతుందండి, ఏ ప్రభుత్వం అన్నాను. అంతేనండి మా ఉద్దేశం అయితే. జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ పాలన బాగానే ఉంది అయ్యా. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి, పేదవాళ్ళు బాగున్నది. నా లెక్కకి అవుతే అంతా బాగానే ఉందమ్మా, అందరికీ అందుతున్నాయి. నాకు తెలిసిన మట్టుకు మాత్రం అందరికీ అందుతున్నాయని అన్న. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని అంటున్నారు బయట. ఏమండి, రకరకాల మనుషులు, ఇప్పుడు రామరాజ్య పరిపాలన ఇది అండి, పాలన ఏమన్నా రాక్షస పరిపాలన అనుకుంటారు. మాత్రం బాగానే ఉంది అయ్యా. సీఎంగా ఎవరు రావచ్చు అంటారు? అది ఎవరు రాసినా మరి మంచి పథకాలు కూడా అతనే వస్తారని నా ఆజ్ఞానం. అది అంటే చంద్రబాబు 14 ఏళ్ళు చేశారు. చేశారండి, బాగా చేశారంటారు ఆయన. అతని పరిపాలనలో అతను బెస్ట్ అండి, ఈ పరిపాలన ఇది బెస్ట్ అండి. ఏదని చెప్తున్నాను. అది పవన్ కళ్యాణ్ ఉనికి ఎలా ఉందంటారు ఇక్కడ? పవన్ కళ్యాణ్ పరిస్థితి అంటే అంత యూత్ కుర్రోళ్ళు, మరి మాలాడు ముసలోళ్ళు ఏం చెప్తున్నాను, అప్పటికి ఎలా ఉంటుందో ప్రపంచ జనం. అది అంటే ఏమైనా ఛాన్సెస్ ఉందా పవన్ కళ్యాణ్కి? ఏమి రావచ్చండి, తప్పింది. అలా యూత్ రావాలి కదండి కుర్రోళ్ళు అందరూ. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలన్నీ బాగానే ఉన్నాయి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అందరికి అందుతున్నాయంటారా? అందరూ ఉంది. మీకేమైనా పథకాలు వచ్చాయండి? మీకేమైనా పథకాలు వచ్చాయి? మనకేం రాలేదు, మనకి. ఓకే, జగన్ గారి పరిపాలన బాగుందంటారా, చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది. నేను పరిపాలన మరి బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయన్న? అన్నీ బాగానే ఉన్నాయి. అందరికి అందుతున్నాయంటారా? మరి తెలియదు మాత్రం, అంతే అనుకుంటా. అమ్మఒడిలో అంతా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ పరిస్థితి బాగానే ఉంది. అంతా ఎలా పనిచేస్తున్నారా? అందరూ బాగానే పని చేస్తున్నారు. ఏం ప్రాబ్లం వచ్చినా బాగానే చేస్తున్నారు. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయి. అందరికి అందుతున్నాయంటారా? అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మా వాలంటీర్ బాగా పనిచేస్తున్నారు. మరి ఏమన్నా పథకాలు వస్తే చెప్తున్నారా? అన్నీ వచ్చి చెప్తున్నారు, ఏదన్నా సరే వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలనకి జగన్ గారి పాలనకి తేడా అంటే? నాకు ఈ పాలన నచ్చింది, ఇంకా అది నేను చెప్పకూడదు, నాకు ఇది నచ్చింది అంతే. అంటే నెక్స్ట్ సీఎం కూడా ఎవరు కావచ్చు? నెక్స్ట్ ఎవరు చెప్పలేను, నేను చెప్పలేను. అది నాకు ఈ పాలన నచ్చింది, ఈ పరిపాలన. అదే ఓకే. మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు? అండి, మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు ఇంతవరకు? ఎంతవరకునా? ఎంతవరకు అంటే మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఈయనే నాకు బెస్ట్ అనిపించింది. నాకు ఈయనే బెస్ట్ అనిపించింది. ఎందుకని అంటారు? నాకు నచ్చింది అంతే. ఇంకెందుకంటే ఇంకన్నీ ఏంటంటే గౌకని బాగోదు కదా. ఓకే, బాగానే ఉంది జగన్ గారి పాలన. పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? బాగానే, అందరూ చాలా మంది సంతోషిస్తున్నారు. అందరికి అందుతున్నాయంటారా? వాలంటీర్లు ఎలా పని చేస్తున్నారు? బాగానే పని చేస్తున్నారు, ఇంటింటికి వచ్చి. మీకేమైనా పథకాలు వచ్చాయా?
మనకేమీ రావండి. నేను డొటోడో ఎంప్లాయ్ అండి. పక్కన వాళ్ళు చెప్పడమే. బాగుందంటారు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? నెక్స్ట్ ఏమో జగనే కంపల్సరీ. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, మా ఇద్దరు పర్లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పర్లేదండి. అందరికి అందుతున్నాయంట? అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు పర్లేదండి, బాగానే చేస్తున్నారు. అందరికి పథకాలు అందిస్తున్నారు. బాగానే అందిస్తున్నారు. చంద్రబాబు పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు. ఇది బాగానే ఉంది. ఎందుకండి? ఇది బాగానే ఉందండి. ఎందుకండి 14 ఏళ్ళు చేశారు. ఇది బాగానే ఉన్నదండి. ఈ పరిపాలన కూడా బాగానే ఉంది. వచ్చి ఎవరు రావచ్చు? నెక్స్ట్ మళ్ళీ ఈయనే రావచ్చు. ఎందుకలా? మనం అనుకుంటున్నాం. బాగుంది సార్, పరిపాలన బాగుందండి. పథకాలు కూడా చాలా బాగున్నాయండి. అందరికి అందుతున్నాయి, అందరికి అందుబాటులో ఉంది. గ్రౌండ్ లెవెల్లో చాలా బాగుందండి. సూపర్ అండి, బాగుంది. ఏం తిరగక్కర్లేకుండా వాళ్ళే వచ్చి అన్ని పనులు చేసి పెడుతున్నారు. మనం ఏం చెప్పినా వాళ్ళే చేసి పెడుతున్నారు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే పనులు అయ్యి కదండి, అసలు ఎల్లాక ఆగిపోయేవారు జనాలు. అలా కాకుండా వాళ్ళే వచ్చి ఏం కావాలో అడిగి చేసి పెడుతున్నారు. సచివాలయాలు పెట్టారు, అన్నీ బాగున్నాయండి. సచివాలయం కూడా బాగుంది. తేడా చాలా ఉందండి. వారంటీ వ్యవస్థ చాలా బాగుందండి. వాళ్ళంటే గాలి కుదిలేసేవారు, నేను అలా కాదు కదా, దగ్గరికి వచ్చి అన్నీ చేసి పెడుతున్నారు కదా వారంటీ అండి. బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతా అంటారు. కష్టమండి, ఆయన అవదండి. ఆయనకి సరైన మాట్లాడే విధానమే రాలేదండి. ఇప్పుడు ఇంకా స్టేజ్ మీద కూడా ఇంకా సినిమా స్టైల్లో మాట్లాడతాడు తప్ప రాజకీయంగా మాట్లాడడం తెలియలేదండి. ఇంకా మీరు చూసే సీఎంలలో బెస్ట్ సీఎం సూపర్ అండి ఈయన. జగనే కరెక్ట్ అండి. జగన్ గారి పాలన ఎలా ఉంది సార్? నాకైతే బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి సార్? పథకాలు కూడా బాగున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ సూపర్ అండి. మా వాలంటీర్ అయితే సూపర్. అంటే టైంకి మనకి వచ్చి చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారండి. అన్నీ పక్క ఆవిడే వచ్చి చెప్తుంది. చంద్రబాబు పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏంటి సార్? అంటే ఈయన ప్రజల మనిషి జగన్ గారు, ఆయన వేరు ఈయన వేరండి. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు, ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఏముందంటే? డిఫరెన్స్ చాలా ఉందండి చెప్పాలంటే. నాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫాక్షన్ బట్ జగన్ గవర్నమెంట్. ఆయన చిన్న వయసులో కూడా మంచి మంచి పథకాలు తీసుకొస్తూ ప్రజల మనిషిని నేను అనుకుంటున్నాను. కొంచెం ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే సోమరిపోతులు అవుతున్నారు ఈ పథకాల వల్ల అంటున్నారు. అలానేం కాదండి, అవి ఎలిజిబుల్ ఉన్న ప్రతి వాళ్ళు తీసుకుంటారు. ఎలిజిబుల్ లేదనుకుంటే ఎవరికి ఎవరుగా ఆ పథకాలు తీసుకొని పనికి పోవట్లేదు వీళ్ళు. అప్పుడు కూడా పథకాలు వికలాంగులకి లేని వాళ్ళకి వాళ్ళకి కూడా ఏమైనా పెడితే బాగుంటుంది. వాళ్ళకు వికలాంగులకు ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. ఏజ్లు విడోస్, రైతు. నేను రైతు భరోసాను చాలా ఆహ్వానిస్తానండి. నేను రైతునే, చాలా రైతు భరోసా. 4 అడుగులు వేస్తే అంగన్వాడీ, ఇంకో 4 అడుగులు వేస్తే హై స్కూలు, ఇంకో 4 అడుగులు వేస్తే సచివాలయం, రైతు భరోసా. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సచివాలయ వ్యవస్థ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిదానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం రోజులు తరబడి ఉండేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఈయన కాబట్టి వాలంటీర్ వచ్చి మనకి ఏమైనా గవర్నమెంట్ మంచి పథకాలు ఎవరో పెట్టిందా లేదా మనకు చెప్తున్నారు. జగన్ గారి పాలన అంటే చాలా బాగుంది. జగన్ గారు పాలనేమో, జగన్ పాలన ఇంత కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో కూడా ప్రతి ఒక్క యాంగిల్లో కూడా అందరికీ అందుబాటులో, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని, ఇటు ఆటో రంగం వారు కానీ, కులాల వారీగా కానీ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని అందరికీ ప్రభుత్వం పథకం ప్రతి ఒక్కరికి అందుబాటు అయ్యే విధంగా పూర్తిగా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అదే కోణంలో అతను చేస్తూ ఉన్నాడు. ఇదే విధంగా చేస్తే కొంత ఒక 5-6 సంవత్సరాలకి చాలా వరకు మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా వరకు ప్రతి ఒక్క కుటుంబానికి సరే చేయూత కానీ, రైతు భరోసా కానీ ఏదో రూపంగా ప్రతి ఒక్క కుటుంబదారుడు లబ్ధి పొందుతున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వం ఇలా జరగలేదు.
ఏ విధంగా అయినా వాళ్ళ విధంగానే జన్మభూమి కడిపిన సభ్యుల తరపున కానీ అట్లాగే జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి ఏదైనా అవసరం ఉంటే వెంటనే అతనే చేసుకోగలుగుతారు. మండల ఆఫీస్కి వెళ్ళి చేయాలంటే అది అయ్యేదా, చాలా కష్టం. అంత ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు సులభంగా వాళ్ళ పనులు తెప్పించుకోవాలి. అది ఒక్క జగన్ గారు ఆలోచించి మంచి పథకం పెట్టారు. అలా అందువల్ల చాలా బాగుందని చెప్తున్నాను నేను. జగన్ గారికి చంద్రబాబు పరిపాలనకి తేడా ఏంటి సార్? ఉదాహరణకు మా అన్న పుట్టి మూగి, ఇప్పుడు మా అన్న వయసు 45 సంవత్సరాలు. ఇంతవరకు అతనికి పింఛన్ రాలేదు. కానీ జగన్ ప్రభుత్వం రాగానే మా అన్నకు 3000 పింఛన్ వస్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం ఎందుకు రాలేదు అంటే ఒకరు ఇవ్వాలంటే ఇంకొకరు తెలియవాళ్ళు. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్ ఇతను పుట్టి మూగి చెవుడు సర్టిఫికేట్ ఉంది. ఇంతకుముందు ప్రభుత్వం వచ్చినా కానీ ఫస్ట్ లిస్టులో పేరు వస్తే ఖచ్చితంగా అదిగో తీసేస్తున్నాం, మా పార్టీ కాదు, మా అధికారం కాదు అనే విధంగా చూశారు. ఇప్పుడు అలా విధంగా అది లేకుండా ఆ విభేదం లేకుండా డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళేసి ఏదన్నా వార్డు మెంబర్ వీళ్ళు వాలంటీర్లు ఒకవేళ పట్టించుకోకపోయినా ఒకవేళ ఏదన్నా మిస్టేక్ చేయలేకపోయినా సచివాలయంకి వెళ్ళేసి డైరెక్ట్గా ఇది మా సమస్య, ఇదిగో మా పొలం ఇలా పోయింది, ఇదిగో మా ఇంట్లో ఇలా వికలాంగుడు ఉన్నాడు, ఇట్లా ఏదో విధంగా డైరెక్ట్గా చెప్పేసి మనం డైరెక్ట్గా రోజు మన అకౌంట్లో పడేటట్టు చేస్తున్నాం, మధ్య వ్యక్తులు లేకుండా. మెడికల్ రిపోర్ట్ ద్వారానే చేస్తున్నారట, లేకపోతే డైరెక్ట్ చూడకుండా కాదు. సర్టిఫికేట్ ఉంది, సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇంతకుముందు లిస్టులో వచ్చే పేరేమో మేము తీసేస్తున్నామని చెప్పేది తీసేసేది. ఇప్పుడు అలా రాగానే అదేం లేదు, డైరెక్ట్గా అతను అర్హుడు ఓకే ఇస్తున్నారు. అది అంతకాడికి కావాల్సింది ఏంది, అతను జీవితాంతం అతనికి రుణపడి ఉంటాడు, అది కావాలి. ఏదో వచ్చో 4 రోజులు అట్టడి చేసాను అన్నట్టు కాకుండా స్టాండర్డ్. నాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా పరిపాలన చేస్తానని నేను నమ్ముతున్నాను. అంటే మీరు చూసిన సీఎంలలో బెస్ట్ సీఎం అంటే ఎవరు చెప్తారు? నేనైతే ఫస్ట్ జగన్ గారే చెప్తాను. అంటే అంతకుముందు చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు. నేను అతను చేయలేదని నేను అనట్లేదు, కానీ ఇంత బెటర్గా చేయలేదని నా ఉద్దేశం. కొందరు ఏమంటున్నారంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే పథకాలు వస్తున్నాయి, లేదు మేము చూస్తున్నాం, మా గ్రామంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు చేయూత కానీ రైతు భరోసా డబ్బులు ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు, అందరూ పడ్డాయి. అది కావాలి ఎంక్వైరీ చేసుకుని ఇంకా ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు పడ్డాయి. ఇప్పుడు కాలనీలు కొంచెం పెండింగ్లోనే కొన్ని వస్తూ ఉన్నాయి. అదే అన్నీ ఆల్రెడీ అన్ని పార్టీలు పడుతూనే ఉన్నాయి కదా. రోడ్లు తప్ప అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. అమ్మఒడి సంవత్సరం రాకపోవడం వల్ల అందరూ బాధపడుతున్నాం అంతే. అంటే బడ్జెట్ లేని వల్ల లేట్ అవుతుందని చెప్పారు, బడ్జెట్ లేదు కాబట్టి లేట్ అవుతుందని చెప్పారు అన్నారు. కానీ కార్మికులందరికీ కూడా అమ్మఒడి వచ్చినప్పుడు అందరూ బట్టలు కొనుక్కోవడం చేయడం అన్నీ జరిగాయి. ఈ సంవత్సరం ఏంటంటే అందరూ ఇబ్బంది పడ్డాం దాని విషయంలో. ఆటో కార్మికులు న్యాయమే చేశారు, కానీ రోడ్లు ఒకటి మెయిన్ ప్రాబ్లం. మీకు తెలియదే ఉందంతా. వారంటీ బాగానే చేస్తున్నారండి. ఇంట్లోకి వచ్చి రేషన్ అయి చేయటం, రేషన్ అన్నీ ఇవ్వడం గట్రా అన్నీ బాగానే చేస్తున్నారు. మనకు అటువంటి వారంటీ వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్. అందుబాటులో ఉంటున్నారండి. చెప్తున్నారండి. లోన్లు ఏమైనా వచ్చినా ఏమొచ్చినా తెలియజేస్తున్నారు వారంటీ. నాకు క్యాస్ట్ ఎక్కువ దాని మీద ఏం లేవండి. మిగతా క్యాస్టులు తక్కువైన వాళ్ళందరికీ కూడా పథకాలు బాగానే అందుతున్నాయి, దానివల్ల ప్రాబ్లం లేదండి. చంద్రబాబు గారు ఉన్న పరిపాలన అప్పుడు వేరు, అలాంటి వైఎస్ఆర్ రాజశేఖర్ చేసిన పరిపాలన ఎంత బాగుండేదో ఆయన లెక్క వేరు, ఈయన లెక్క వేరు. ఇప్పుడు ఈయన లెక్క వేరు. ఈయన ఏంటంటే కొంచెం పేదవాళ్ళకు చూద్దాం అనుకున్నారు, కానీ మెయిన్ ఏంటంటే బడ్జెట్ లేక ఆలోచిస్తున్నారు. ఆయన అభిప్రాయం మనకు తెలియదు కదా సార్, నా ఒపీనియన్ అది. కోవిడ్ టైంలో అందరికీ మంచిగా చేశారు కదండి, ఎవరిని కూడా రాకుండా ఇప్పుడు వ్యాక్సిన్ పంచడం అన్నీ చేయడం బాగానే ఉన్నాయి కదా. నేను పక్క టీడీపీ అండి ఒకప్పుడు. ఇప్పుడంటే రాజకీయాలు వదిలేసాను, కానీ పార్టీ పరంగా కాదు, కానీ మామూలు వ్యక్తిగా చెప్పాలంటే అందరికీ బాగానే ఉన్నాయి. ఈ కులం ఆ కులం లేదు, మొత్తం అందరికి కూడా బాగానే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు సార్. దానివల్ల ఇబ్బంది లేదు, పథకాలు అందిన వాళ్ళకి అందుతున్నాయి,
అగ్రకులాలు ఉన్న వాళ్ళకు అందట్లేదు అంతే. నేను అగ్రకులస్తున్నే, అలాగని చెప్పి నాకు అందలేదని చెప్పి నేను బాధపడటం కాదు. అంటే మనకున్న అప్పట్లో రాజ్యాంగం రాసిన దాంట్లో తప్పు లేదు, దాంట్లో దానికి మనం బాధపడాల్సిన పని లేదు. ఎవరికి అందాల్సినవి వాళ్ళకి అందుతున్నాయి. అది మిగతా వాళ్ళకి తెలియాలండి. అది వాళ్ళ ఊరుకో వాళ్ళకి బాగానే ఉంది, మాకు బాగానే ఉందండి. నేను ఆటో డ్రైవర్లకి ఏంటి, కూలీలకి ఏంటి, అందరికీ బాగానే ఉన్నాయి. రోడ్లు మెయిన్ ఏంటంటే రోడ్లే అండి. ఇప్పుడు ఆటో కార్మికులకి జగన్ గారు చేసింది ఇప్పుడు వచ్చి మాకు కేసులు రాయడం కానీ చేయడం కానీ ఏమీ లేదు. చూసి చూసినట్టుగా డిపార్ట్మెంట్ కూడా సహకరించి వదిలేయడం అన్నీ జరిగినాయి. మాకంటే ఇబ్బంది లేదు. మెయిన్ ఏంటంటే రోడ్ల వల్లనే ఇబ్బంది. బాగున్నాయండి. పథకాలు ఎలా ఉన్నాయి మేడం? అన్నీ బాగున్నాయండి. పథకాలు అందాయా? అన్నీ అందాయండి, బాగున్నాయి. అన్నీ బాగున్నాయి, అన్నీ సక్రమంగా చేస్తున్నారండి. అన్నీ బాగున్నాయి. జగన్ గారు అన్నీ బాగానే చేస్తున్నారు. మీకేం పథకాలు అందాయండి? నాకు 45 సంవత్సరాల పథకం అందిందండి, అది ఒకటే అందిందండి, ఇంకేం లేదండి. తర్వాత ఫ్రీ రేషన్లు అవి బాగానే ఇస్తున్నారండి. ఆయన డబ్బులన్నీ బాగానే ఇస్తున్నారు అందరికీ. ఉపయోగం అందరూ బాగానే ఉందండి. నెక్స్ట్ సీఎం ఎవరు రావచ్చు? జగన్ గారే వస్తారండి, ఆయనే వస్తారు. అంత కరెక్ట్ అంటే ఆయన అన్నిటికీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఉపయోగం ఉన్నారండి. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, పింఛని కావాలని పింఛని కోసం ఇంతకుముందు లైన్లో నించొని లైన్లో బాధపడేవారు. ఇప్పుడు ఆ బాధ ఏం లేదండి, ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారు. ఆ రేటప్పుడు పింఛన్లు వచ్చేస్తున్నాయండి. మరి పెద్దోళ్ళు వెళ్ళినోళ్ళు ఉంటారు, తీసుకునే పిల్లలు తీసుకుని వెళ్ళపోవచ్చండి. కాళ్ళ దగ్గర తెచ్చిస్తున్నారు పింఛనీలు. వాళ్ళ పింఛనీలు కాళ్ళకు అందుతున్నాయి. పెద్ద కాలు చేలు లేని వాళ్ళకి బయట వాళ్ళకి అన్ని సమస్తం అండి. ఇంకా అంత బాగా చూసుకున్న వాళ్ళకి మనం చెయ్యెత్తి చూపించడానికి ఇది లేదండి. ఆయనకి వాడంటీలు బాగానే పనిచేస్తున్నారండి. ఏం లేదండి, అంత వాడంటీలు కూడా బాగా చేస్తున్నారు. ఇంటింటికి కూడా కనుక్కుంటున్నారండి వాళ్ళు కూడా. ఇప్పుడు మనకేమైనా అవసరం ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ చేసి మనకు అడుగుతున్నారండి, మనం అడగాలండి, వాళ్ళే అడుగుతున్నారండి. మీకు పనాల దగ్గర పని ఇది ఉందని రండి అని అదని అడుగుతున్నారండి. బాగుందండి. ఆయన వల్ల అందరికి ఉపయోగమే కానీ నష్టమే లేదండి ఆయనకి. చంద్రబాబు గారు 14 ఏళ్ళుగా పనిచేశారు, ఇంతకుముందు ఏం చేయలేదంటారా జనాలకు? ఆయన చేశారో చేయలేదో ఒకరికొకరికి ఉంటుందండి అని మనం అనకూడదండి ఆ మాట. అది వాళ్ళ ఇష్టం అండి. మెయిన్ జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఓళ్ళకండి, ముసలోళ్ళు కానీ పైసలు కానీ చిన్నపిల్లలు కానీ అందరికీ ఉపయోగంగానే ఉందండి. నేను చెప్తున్నా కదండి, తినేది కాదనకూడదు కదండి, ఎవరైనా తినేది కాదనకూడదు. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు వచ్చిందండి, వాడేంటి కనుక్కుంటుందండి, పనులు తర మీకు డబ్బులు వస్తాయి రండి అని. ఇప్పుడు మాకంటే అక్కడ వెళ్ళి కనుక్కోడానికి అవ్వదు కదండి, అంతా నీట్గా చేస్తున్నారండి. తర్వాత ఒక్కటండి, ఈ ఒక్క పోలీసులు చేస్తే ఆయన ఎంతో మందికి ఈ ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి రోడ్డు మీద వ్యాపారాలు చేసిన వాళ్ళకి ఆయన ఒక్కటి చేయమని చాలండి. ఇంకా అందరూ మొత్తం అందరూ రుణపడి ఉంటామండి ఆయన. బాగుందండి, బాగుంది అండి. పథకాలన్నీ చాలా అందరికీ క్షేమంగా ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి. మాకు అందినాయండి. పెన్షన్ ఒకటండి, తర్వాత చదువుకి 15,000 18,000 ఒకసారి అన్నీ బాగా అందినాయండి. పరిపాలన మటుకు చాలా బాగుందండి. చాలా డిఫరెన్స్ ఉంది కదండి, చాలా డిఫరెన్స్ ఉందండి. ప్రజలకి అందుబాటులో ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు, ఆయన ఏమో దూరంగా ఉన్నారండి అంతే. వాలంటీర్ చాలా ప్రతి విషయాన్ని మాకు తెలియజేసి బాగా చెప్తున్నారు, బాగా చేస్తున్నారు. ఏది వచ్చినా సరే మాకు ముందు చెప్తున్నారండి. నెక్స్ట్ సీఎం మరి ప్రజా అభిప్రాయాలు ఇప్పుడు నాలాంటి వాళ్ళ కంటే ఆ ఓటేసి వాళ్ళందరూ చెప్పాలి కదండి, అందరూ చెప్తే బాగుంటుందండి. నెక్స్ట్ సీఎం మరి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, అందుబాటులో ఉంటారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని. చంద్రబాబు గారు 14 ఏళ్ళు చేశారు అంటే చేయలేదంటారు, చేశారు కానీ ఎవరికి తెలియలేదండి, ఏం చేశారో తెలియలేదు ఎవరికి. ఇప్పుడు ఏం చేసినా ప్రతి సామాన్యుడికి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ తెలియలేదు ఎవరికి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా ప్రతి సామాన్య ప్రౌఢికి ఏం చేస్తున్నారని తెలుస్తుందండి. అందువల్ల పరిపాలన అందరికీ క్షేమంగా ఉందని. బాగానే ఉందండి పాలన.
పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ పర్లేదు వస్తున్నారండి, అన్నీ బాగానే చేస్తున్నారు వాలంటీర్స్. నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? ఏంటి నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు అంటారు? మళ్ళీ జగన్ వచ్చేస్తాడండి. జగన్ గారి పాలన ఎలా ఉంది? పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి. అందరికి అందుతున్నాయా? నెక్స్ట్ కూడా ఆయనే వస్తాడు, అందులో తేడా లేదు. ఎందుకని ఆయన రావడం? జగన్ ఏంటి బాబు అన్నీ మంచిగా చేస్తున్నారు కదండి. సామాన్యులు బతకడానికి దారి దొరికిందే. పథకాలు అవి ఇస్తున్నారు, వాటితో చదువులు ఏ వ్యాపారాలు చేసుకుంటున్నారు కదా సార్. మరి అల్టాడు ఆయన రాకపోతే ఎవరు వస్తారు? చంద్రబాబు ఉన్నారు, ఇంతకుముందు చేయలేదంటారా? అది మనం చెప్పలేం కదా. మా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం మటుకు ఇలా ఉంటుంది. మరి నా ఉద్దేశం అలాగా, ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుందో తెలియదు కదా సార్. అంటే ఏపీలో వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ పర్లేదు, మా వార్డు వాలంటీర్ మటుకు పర్లేదు, బాగా చేస్తారు. ప్రతిదీ ఏమన్నా వచ్చి చెప్తారు, అన్నీ ఏమైనా పథకాలు వచ్చినా అవి రాస్తారు, ఇంటికి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పమంటారు. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి పథకాలు, మిగతా వాళ్ళకి రావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. అవి అయ్యే లేదు. పథకాలు ఉపయోగపడుతున్నాయి అంటారా మీకు? ఉపయోగపడతాయి. దేనికో దేనికో వ్యాపారానికో, దేనికో లేకపోతే పిల్లల భవిష్యత్తుకో, దేనికో పథకాలు బాగానే ఉన్నాయండి. మరి మేము అందులో రేషన్ వెహికల్ తీసుకున్న వాళ్ళం కాబట్టి మాకైతే పర్లేదండి. అందరికి అందుతున్నాయి అంటారా పథకాలు? మా రేషన్ అందరికీ అందుతుందండి. ఈరోజు ఫ్రీ కోటాలు కూడా అటు నుంచి మొదలయ్యే కదా, అంతా బాగానే ఉంది మరి మాకు. అది ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, అందరికి సామాన్య జనాలు అందరికీ అందుతున్నాయండి. అలా ఏం లేదు, సామాన్య జనాలు అందరికీ అందుతున్నాయి. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు మా సైడ్ అయితే బాగానే ఉందండి. మా ధవళేశ్వరం మరి మా వాలంటీర్లు అందరూ బాగా చేస్తున్నారు. సచివాలయం కానీ, వీఆర్ఓలు కానీ, నాదంతా వెళ్ళని గుడ్డు చెప్తున్నారండి. ప్రతి నెల ఫంక్షన్ తెల్లవారుజామున 5:30కి వచ్చేస్తాను, ఇవన్నీ స్కాన్ వేసుకుంటారు. పథకాలు ఏమైనా వచ్చినా అమ్మఒడి కానీ, చేయూత కానీ అలాంటివన్నీ చెప్తారు మాకు. లేకపోతే గ్రూప్లో అయినా మెసేజ్ పెడతారు. మీకేమైనా పథకాలు వచ్చాయి? నాకేం పథకాలు, ఇదే బండి ఒకటే వచ్చింది, అదే రేషన్ వెహికల్ ఒకటే వచ్చింది మాకు. అదే ఇప్పుడు చంద్రబాబుకి జగన్ గారికి తేడా అంటే మనం ఏం చెప్పలేమండి. మాకు అంటే తేడా అంటే మేము ఏం చెప్పలేము, మాకంటే అనుభవం లేదు కాబట్టి. చంద్రబాబు చేయలేదంటారా? అలా అని నేను అన్నండి. నేను జగన్ పాలనలో తెలిసింది కాబట్టి నేను చెప్తున్నానండి. చంద్రబాబు పాలనలో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, ఆయన పాలన మనకు తెలియదు కదండి. అంత జగన్ గారి పాలన చాలా బాగుందండి, పథకాలు బాగున్నాయండి. ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇదే అందరికీ అందుతున్నాయండి. సచివాలయం ఉంది కదా, బాగానే ఉంటుంది. సచివాలయం వల్ల అందరూ బాగానే ఉంటుంది. సచివాలయం లేకుండా పరిస్థితి సచివాలయం లేకుండా అందపోవచ్చేమో. సచివాలయం ఉంది కూడా అందుతున్నాయి మరి నాకు తెలిసిన మట్టుకు అయితే. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? బాగా మంచి చేస్తున్నారు. ఏమైనా పథకాలు చెప్తున్నారా? చెప్తుంది చెప్తున్నారండి. చంద్రబాబు గారు 14 ఏళ్ళు సీఎంగా చేశారు కదా, ఏం మంచి పని చేయలేరంటారా? చేశారు, ఇలాంటిగా చేశారు ఆయనండి, వీళ్ళు చేస్తున్నారు. ఎలా ఉంది? పర్లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ బాగానే ఇస్తున్నాడు కదా, అందరికి ఇస్తున్నాయంట? అందరికీ అందిస్తున్నాడు. ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు? మొత్తం అందరికీ ఇస్తున్నాడు. వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? వారంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. ఏమన్నా అడిగే సమాచారం? మొత్తం ఆల్మోస్ట్ అన్ని వాలంటీర్ల మీద ఇచ్చాడు కాబట్టి ఆ వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండేవి, ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే చాలాసార్లు నిలబడి చేసేవాళ్ళు, వీళ్ళకి అప్పచెప్తుంటే వీళ్ళు పనులు చేసుకొచ్చి అప్పచెప్తున్నారు వాలంటీర్లు. అదే సచివాలయ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? సచివాలయం బాగానే కూడా ఉంది. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలన? చంద్రబాబు నాయుడు పాలన అంటే ఆయన పాలన ఆయనదే, ఈయన పాలన ఈయనదే. అన్నీ కూడా వాలంటీర్లు కూడా బాగానే చూస్తున్నారు. అది నెక్స్ట్ సీఎం అంటే భగవంతుడు ఎవరిని అంటే అది. మీకు నచ్చే సీఎంలో ఎవరు బెస్ట్ అంటారు? సీఎం అంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు అంతే. ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగా పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కొద్దిగా ఎక్కువైంది. జగన్ గారి పాలన ఎలా ఉంది? జగన్ పాలన పర్లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి. ఆటో డబ్బులు వేస్తున్నారు, ఇప్పుడు 3 సార్లు తీసుకున్నాం. అంటే ఓన్లీ వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు ప్రతిపక్షాలు. అలాగనే లేదన్న, ప్రతి ఒక్కరు నేను అయితే పుట్టిన దగ్గర నుంచి టీడీపీ, నేను 3 సార్లు తీసుకున్నాను ఇప్పటికి. నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్లేదు అని లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా ఏముంది. గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, ఆమె బాగానే ఉంది.
అన్నీ బాగానే ఉన్నాయి కదండి. అందరికి అందుతున్నాయి అందరికి అందుతుంది. ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని లేదండి, అందరికి అందుతున్నాయి. అంటే ఈ పథకాల వల్ల సోమరిపోతులు అవుతున్నారని అంటున్నారు. మరి అది జనాలను బట్టి ఉంటుందండి. అది మనం ఏం అవుతున్నారంటారా మీ దృష్టిలో? ఏం అది అయితే నాకు తెలియదండి. మరి జగన్ గారి పాలన అయితే బాగానే ఉందండి. మీకేమైనా పథకాలు వచ్చాయి? ఏమండి? మీకేమైనా పథకాలు వచ్చాయి? నాకు ఆటో డబ్బులు ఇచ్చారండి, అమ్మఒడి ఇచ్చారు, బాగానే ఉందండి. నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చండి మళ్ళీ? ఏమోనండి, మరి జగన్ గారు బాగానే ఉన్నారు కదండి. స్కూళ్ళు గట్రా అన్నీ బాగానే చేస్తున్నారు ఆయన. మరి చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటి? అవన్నీ మనకు తెలియదు కదండి. మరి ఇద్దరు ఆయన ఒకప్పుడు సీఎంఏ, ఈయన ఇప్పుడు సీఎంఏ. ఎవరిని మనం ఏమనుకోలేమండి. ఏపీలో బీజేపీ ఉందంటారా? అంటే అవి మనకి తెలీదు. ఇక్కడ లోకల్లో ఏమన్నా బీజేపీ ఏమోనండి, జనాలను బట్టి ఉంటుందండి. అది మనం అయితే చెప్పలేం కదండి. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంటారా? అది కూడా జనాలను బట్టి ఉంటుందండి, ఎవరి చేతిలో ఏమి లేదండి. జగన్ గారి పాలన చాలా బాగుంది. పేదవాళ్ళందరికీ కూడా ఫేవర్గా ఉన్నారు జగన్ గారు. అందరికి అందుతున్నాయి, అందరికీ అందుతున్నాయి. మీకేమైనా పథకాలు వచ్చాయి? మాకు రావుగా. అంటే బడుగు బలహీన వర్గాలకి బాగానే ఉందంటారా? అంతా బాగానే ఉంది. చంద్రబాబు గారికి జగన్ గారికి తేడా ఏంటి మేడం? జగన్ గారు పేదల్ని ఉద్దేశించి ఆయన అన్ని పేదలకి చేస్తున్నారు బాగా. చంద్రబాబు గారేమో అన్ని గ్రోతింగ్ కోసం ఆయన చూస్తున్నాడు. మీరు చూసిన సీఎంలలో ఎవరు బెస్ట్ అంటారు? ఎవరు బెస్ట్ అనేది చెప్పలేము. ఆయన చేసింది కూడా మంచిదే కాదు. ఆయన రోడ్లు మామూలుగా రాజధాని డెవలప్మెంట్ అవన్నీ కూడా ఆయన బాగానే చేశారు. కాకపోతే ఈయన పేదలు మెయిన్ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జగన్. జగన్ గారి పాలన బాగానే ఉందండి. బాగానే ఉందండి. పథకాలు ఎలా ఉన్నాయండి? పథకాలు బాగానే ఉన్నాయండి. మీకేమైనా అందుతున్నాయా పథకాలు? అందుతున్నాయండి. ఏమేమి ఉన్నాయండి? డాక్టర్లు డబ్బులు వేస్తున్నారు కదా, పిల్లలు స్కూల్ ఫీజులు కడుతున్నారు కదా. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారండి. ఏమైనా చెప్తున్నారా మీకు? చెప్తున్నారు. ఏమైనా పథకాలు వచ్చా కొత్తగా చెప్తున్నారా? ఏమైనా కొత్త పథకాలు వచ్చాయని చెప్తున్నారా మీకు? చెప్తున్నారు. చంద్రబాబు పాలన బాగుందంటారా? జగన్ గారి పాలన బాగుంది? జగన్ గారి పాలన బాగుంది. ఎందుకు మేడం? బాగానే ఉందండి జగన్ గారి పాలన. ఎందుకలా అంటారు? అంటే కొన్ని నాట్లు పనిచేస్తున్నారంటే రేట్లు పెట్రోల్కి, కాయగూరలకి, పప్పులకి, ఉప్పులకి పెంచేస్తున్నారు, నూనెకి అదిని. కొన్నిటికి ఇందులో పనిచేస్తే అందులో ఏదో రకంగా ఇస్తున్నారంట. నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలంటారు? మళ్ళీ జగనే రావాలి. జగన్ వస్తే అందరికీ బాగా చేస్తారంటారా?